ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఓకే, ఇవాళ మనం మొదలు పెట్టబోయే నామం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అందరికి గుర్తుందనే అనుకుంటున్నాను ఎక్కడ ఆపాము ఎంతవరకు చెప్పుకున్నామని. సో ఇక్కడ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః ఒక నామంగా చెప్పుకోవాలని అనుకుంటే కనుక అగైన్ ఇది షోడశాక్షరి మంత్రం. ఓకే, ప్రతి నామం ఒక మంత్రమే, ఇది షోడశాక్షరి. సో కర్పూర వీటిక అంటే కర్పూరం వేసిన తాంబూలం, ఆమోదం అంటే సువాసనలు రావటం అనమాట. సమాకర్ష అంటే సమ్యక్ ఆకర్షణ, అంటే చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఏం అట్రాక్ట్ చేస్తుంది? దిగంతర అంటే దిగంతాలకి వ్యాపించి ఆ సువాసన అందరినీ అట్రాక్ట్ చేస్తోంది అని అర్థం. సో అమ్మవారు వేసుకున్న తాంబూలం అంత సువాసన భరితమై నలుదిక్కులా వ్యాపించి అందరినీ అట్రాక్ట్ చేస్తోంది, అది మీనింగ్. ఓకే, సో అమ్మవారు ఎప్పుడు తాంబూల పూరిత ముఖి. మనకి మళ్ళీ ఇంకొక నామం కూడా వస్తుంది. సో ఆ తాంబూలం చపనం చేస్తూ ఉంటుంది అమ్మవారు ఎప్పుడు, అది ఒక సుమంగళి లక్షణం. ఓకే, సో ఇప్పుడు ఈ కర్పూర వీటికామోదాన్ని ఇక్కడ చెప్పారు కదా. సో అసలు తాంబూలం అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనం వేసుకుంటాం ఏదో సున్నము ఒక్కపొడి పెట్టుకొని, దాన్ని తాంబూలం అనరు. అది అమ్మవారు వేసుకునే తాంబూలం అలా ఉండదు అనమాట. ఏలా లవంగ కర్పూర కస్తూరి కేసరాదిభిః జాజీ ఫలదళైః పూగైః లాంగల్యూషణ నాగరైః చూర్ణైః ఖదిరసారైశ్చ యుక్త కర్పూర వీటిక. ఇది డెఫినిషన్. కర్పూర వీటిక అని ఇక్కడ చెప్పారు కదా, కర్పూర వీటిక ఆమోదాన్ని. ఆ కర్పూర వీటికకి డెఫినిషన్ ఏంటి అంటే ఇవన్నీ కలిసి ఉన్నది, ఫార్ములా ఇచ్చారు అక్కడ కర్పూర వీటిక అంటే ఏమనాలి అని. సో ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్తి, వక్కలు, తమలపాకులు. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని సుగంధ ద్రవ్యాలు వేసి, మీకు గుర్తుందా కొన్ని పాత మూవీస్ లో చూస్తుంటాం మనం, అది ఒక పెట్టి ఉంటుంది, చాలా మంది ఇలా పెట్టుకుని తిరుగుతుంటారు. అది అవుతుంటే అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ పెట్టుకుని పాన్ చేసుకుని తింటూ ఉండటం. అలా ఊహించుకోండి. అలా ఇచ్చే సేవ చేసే వాళ్ళు కూడా అమ్మవారికి చాలా మంది ఉంటారు అక్కడ మన ద్వీపంలో. బట్ అలా తింటుంది అనమాట. సో అన్ని సుగంధ ద్రవ్యాలు వెళ్ళాయి కదా, మరి మంచి సువాసన వస్తుంది, ఆ పరిమళం దిగంతాలకి వ్యాపించిపోతుంది. సో అదొక ధ్యానం. మనం అలా ధ్యానం చేయొచ్చు. అమ్మవారు అలాగా నోటి నిండా తాంబూలం తింటూ ఉంటే ఆ వాసన వస్తున్నట్లుగా భావన చేయటంలో మనకేమీ ఇబ్బంది లేదు కదా. సో అలా ఒకటి భావన చేయొచ్చు, అది కూడా ఒక ధ్యానం. సో మనకి ఈ తాంబూలం లేకపోతే ఇది నములుతున్నాం అనుకో, పళ్ళు గట్టిపడతాయి. మీకు గుర్తుండి ఉంటే మనకందరికి బాలింతలప్పుడు కంపల్సరీ రోజు భోజనాలు అయ్యాక తాంబూలం అనేది ఖచ్చితంగా ఇస్తారు. మధ్యాహ్నం పూట ఏంటి వక్క పెట్టి ఇస్తారు. ఆ వక్క గట్టిగా ఉండేది నవిలితే పళ్ళు గట్టి పడతాయి. వెల్లుల్లిపాయలు ఒల్చమని ఇస్తారు. ఏమంటే చిన్న చిన్న పనులు అనమాట. గోర్లు గట్టి పడతాయి, ఒళ్ళంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కనుక గట్టి పట్టడం కోసం మనకి యూజువల్లీ మనం ఆ టైంలో తిని ఉంటాము. నేనైతే అలా తిన్నాను. సో మనం ఎప్పుడైనా సరే తాంబూలం తిన్నామంటే మనకి ఏమవుతుంది? ఒకటి నోరు పండుతుంది, చక్క పెదాలు ఎర్రగా అవుతాయి, నాలుక ఎర్రగా అవుతుంది, అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి మౌత్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా మనం మంచిగా అంటే ఫ్రెష్ గా వాసన వాళ్ళకి వస్తుంది. సో అలా మనకందరికీ అలవాటే. ఆ ఎక్స్పీరియన్స్ మనకేం లేనిది కాదు, కానీ మనం వేసుకునే తాంబూలంతో అమ్మవారిది కంపేర్ చేయలేం. బికాస్ యాక్చువల్ కర్పూర వీటిక అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉండాలి అని. సో ఇది మనం ఒక సుమంగళి చిహ్నం అని చెప్పుకున్నాం కదా. అందుకే మనకి ఇప్పుడు శ్రీచక్రార్చన పూజ చేస్తే కనుక కంపల్సరీ తాంబూలాలు ఇస్తారు. ఆ తాంబూలం ఖచ్చితంగా మనమే తినాలి. సువాసిని పూజ చేసినప్పుడు కానీ అలాగా తాంబూలం ఖచ్చితంగా ఇస్తారనమాట. తర్వాత కర్పూరం. ఇప్పుడు కర్పూర వీటిక ఆమోద కర్పూరం తోటి ఇది స్టార్ట్ అయింది కదా నామం. పచ్చకర్పూరం కానీ అంటే మనం ఆరతి కర్పూరం కానీ, ఆ రెండు కూడా వెలుగు అండ్ సువాసన, పరిమళం రెండు ఇస్తాయి. ప్లస్ ఆ రెండు ఏంటి తెల్లగా ఉంటాయి, స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి. సో అది ఒక అట్రిబ్యూట్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వాటికి ఉన్న గుణము
స్థూలం నుంచి సూక్ష్మానికి అంటే ఆవిరైపోతుంది తెలుసు కదా. లైక్ మనం కవర్ చేసి పెట్టకపోతే కర్పూరం కరిగిపోతుంది, లేదా వెలిగించామంటే ఎంత జల్దీ డిసపేర్ అయిపోతుందో తెలుసు కదా. సో ఒక స్థూలంగా ఉన్న అంటే ఒక గ్రాస్ ఫామ్ నుంచి డిసపేర్ అయిపోయి సూక్ష్మం అయిపోవటానికి చాలా తక్కువ టైంలో వెళ్ళిపోయేది కర్పూరం. సో మనం ఏం చేయాలంటే మిగతా ఏమైనా ఉంటే సాలిడ్ నుంచి లిక్విడ్ గా మెల్ట్ అయ్యి ఇవాపరేట్ అయ్యి అలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, బట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయేది. సో ఈ నామంతో మనం చేస్తే ఏమవుతుందో మనకు కూడా అంతా ఫాస్ట్ గా మోక్షం వచ్చి మనం కూడా మన స్థూల స్థితిలో కూడా అమ్మవారిని వదలకుండా ఉండే స్థితికి మనం వెళ్ళగలుగుతాము. అది ఒకటి ఉంది. తర్వాత ఆ అనుభూతిని మనం పొందొచ్చు. అట్లీస్ట్ నిజంగా వెళ్ళామా లేదా కాకపోయినా ఒక కర్పూరంగా మనం ఒకటి భావిస్తే రిమైండ్స్ మీ కరిగిపోతాను కర్పూర వీణల, అలాగే ఏదో ఒక పాట ఉంది కదా. సో మన అలా అమ్మవారి ధ్యానంలో నిజంగా మనం ఒక కర్పూరంలా కరిగి ఆవిరైపోయి అమ్మవారితో కలిసిపోవచ్చు, సూక్ష్మం అయిపోవచ్చు. అంత అద్భుతమైన భావన చేసి ఆ అనుభూతిని పొందే ప్రయత్నం మనం చేయొచ్చు. ఇలాగ చేసిన వాళ్ళలో ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు, మీరందరూ వినే ఉంటారు, విన్నా కూడా మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే మనం భగవంతుడిని ఎంతగా తలుచుకుంటామో, ఇప్పుడు రామాయణం మహాభారతం ఇవన్నీ మనకి కథలు అందరికీ తెలిసినవే, కానీ ఎన్నోసార్లు వివిధ రూపాల్లో వింటుంటాం, చదువుతూ ఉంటాం, దృశ్యాలు కావ్యాలు చూస్తూ ఉంటాము, పిక్చర్ వస్తే చూస్తూ ఉంటాము. మనకి అది తనివి తీరదు. తెలిసిన స్టోరీ అయినా ఎన్నిసార్లు అయినా చూస్తూ ఉంటే మనకు అదొక ఆనందం. అలాగా ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. మీరు వినకపోయి ఉంటే ఇట్స్ అ వెరీ గుడ్ వన్, లేకపోతే వింటే కూడా ఇట్స్ అనదర్ రిఫ్రెషర్. నాయనార్స్ అని ఉంటారు మనకి శివభక్తుల్లో చెప్పుకునే వాళ్ళు. తమిళనాడు వైపు 63-64 మంది ఉన్నారు నాయనార్లని. వాళ్ళు భక్తికి పరాకాష్ట అనమాట. సో మనం ఎంతైతే భగవంతుడి లీలలు చెప్పుకొని మనం మురిసిపోతూ ఉంటామో అంతే ఇదిగా భాగవతుల కథలు కూడా చెప్పుకోవటం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ మనకి ప్రూవ్ చేశారు, అంటే నువ్వు ఇలా చేస్తే భగవంతుడిని రీచ్ అవ్వగలవు అని మనం వేదాల్లో విన్నాము. భగవంతుడు ఉన్నాడు, వేదాల్లో చెప్పారు, కానీ అనుభవం పొందిన వాళ్ళు ఎవరు మనకి చెప్పకపోతే గ్యారంటీ ఏంటి, లేకపోతే మనకి ధైర్యం ఏంటి కదా ఈ పాత్రలో వెళ్తే మనకి దేవుడు దొరుకుతాడు అని. అందుకని భాగవతుల గురించి ఈక్వల్లీ తెలుసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో అలాగే మనం ఎంతో మందిని తెలుసుకుంటుంటాం. ఇక్కడ ఈ సందర్భంలో బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ కర్పూరం, ఒక నాయనార్ గురించి చెప్తాను. ఆయన పేరు ఏమైపోయి ఒరిజినల్ పేరేంటో కూడా నాకు తెలియదు, కానీ ఆఫ్టర్ ఈ ఇన్సిడెంట్ లేకపోతే ఆయన లైఫ్ ఇదంతా చూసిన తర్వాత ఆయనకు వచ్చిన పేరేంటి అంటే గుగ్గిల కలశ నాయనార్ అని చెప్పి. ఓకే, గుగ్గిలం అంటే సాంబ్రాణి తెలుసు కదా అందరికి. ఆ సాంబ్రాణి ఆ ధూపం పెట్టి ఆయనకి, ఇప్పుడు మనకి పూర్వజన్మ వాసనల వల్ల దేనిలో మనం భగవంతుడితోటి కనెక్ట్ అవుతాము అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కూర్చుని ఇన్ని పువ్వులు పెట్టి పూజ చేస్తే వాళ్ళకి అదొక హ్యాపీనెస్, వాళ్ళు అలాగే చేస్తారు. కొంతమంది ఇదేం కాదు జపమే చేసుకుంటాం, అంటే ఏదో పూర్వజన్మలో మనకు ఒక వాసన ఉంది, మనం డెవలప్ చేసుకున్న ఒక అలవాటు ఉంది, అది ఒక వాసనగా మనలో స్థిరపడిపోయింది కనుక ఇప్పుడు ఈ జన్మలో మనకి ట్రైనింగ్ అక్కర్లే, ఎవ్వరు చెప్పక్కర్లే నీకు ఇది చేస్తే నీకు బాగా అనిపిస్తుంది అని. మనకి జన్మజన్మల సంస్కారం వల్ల వచ్చింది ఏదో ఉంటుంది. సో విల్ బి ఆటోమేటిక్లీ డ్రాన్. అది ఎవరిని ఇష్టదైవం అంటే కూడా అంతే. కొన్నిసార్లు మన ఇంట్లో ఆ దేవతామూర్తికి పెద్ద పూజలు చేసుండకపోవచ్చు మనం, కానీ మనకు తెలియకుండా వీఆర్ డ్రాన్ టువర్డ్స్ దట్. ఎందుకు అనంటే పూర్వజన్మల్లో మనం ఆ సాధన అలా చేశాము అని. అలాగా కొంతమంది అర్చన చేస్తారు. మనకి ఇప్పుడు ముత్తుస్వామి దీక్షితారు, రామదాస్ గారు, త్యాగరాజు, వీళ్ళందరూ పాటలు పాడి కీర్తనంలో వాళ్ళకి ఆనందం, వాళ్ళు అలాగే ముక్తి పొందారు. అలాగా రకరకాలుగా ఇప్పుడు మనకి నవవిధ భక్తులు అందరికీ తెలిసిందే. సో ఏ మార్గాన్ని ఎంచుకున్నా కూడా అందులో తరించిపోయిన వాళ్ళు మనకి ఎంతో మంది ఎగ్జాంపుల్ ఉన్నారు. సో భాగవతులు అనంటే ఆ భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు భాగవతులు. సో అలాంటి భాగవతుల్లో ఒక ఆయన ఈ గుగ్గిల నాయనార్. ఆయనకి మరి పూర్వజన్మ వాసన ఏముందో ఏమో కానీ ఆయనకి సాంబ్రాణి పెట్టి అంటే ధూపం పెట్టి భగవంతుడికి చూపించిన తర్వాత ఆ ధూపాన్ని ఇట్లాగా ఆస్వాదిస్తూ ఉంటే అంతే, ఆయన అలా భగవంతుడు ఏకమైపోయేవాడు. అది సమాధి స్థితి అనమాట. ఆయనకు అలా వచ్చేసేది ఏంటి, ధూపం వెలిగించి అంతే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. మనకు అది అసలు పాసిబుల్ కూడా కాదు. బట్ ఆయనకు అలాగా ఏ పూర్వజన్మ వాసనం ఎంత సాధన చేసుకున్నారో మరేమో తెలియదు, కానీ దట్ ఈస్ ఆల్ దట్ హీ నీడ్స్ అనమాట. ఏంటంటే సాంబ్రాణి పెట్టి ఆ భగవంతుడు ఆస్వాదిస్తున్నాడు అనే ఒక భావనతోటి
ఆ అనుభూతిని తనే స్వయంగా చేస్తాడు. అందుకే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది, ఏదో పూజ చేశామంటే మొక్కుబడిగా చేశామన్నట్లు కాకుండా భావన, నిజంగా నేను ఇప్పుడు ఇస్తున్నది భగవంతుడు అందుకుంటున్నాడు, అమ్మవారు ఇలా చేయి చాచి అందుకుంటోంది నేను అర్ఘ్యమిస్తుంటే, అలా మనం ఊహించుకొని, దాని ఊహనే అనొచ్చు భావన. ఆ భావన చేసుకుంటే అనుభూతి చాలా దగ్గరగా ఉంటుంది. సో మనం ఏంటంటే మనకి ఉండే హడావిడిలో అన్ని సమర్పయామి, దాని బదులు ఇది, దీని బదులు ఇది అని చెప్పేసి ఇట్లా టకటక కానిచ్చేస్తాం ఒక రొటీన్ గా. అలా కాకుండా నిజంగా అక్కడ అమ్మవారు అయ్యవారు వచ్చి మనం చెప్పిన మంత్రానికి వచ్చి అక్కడ కూర్చున్నారు, వాడికి నేను డైరెక్ట్ గా పూజ చేస్తున్నాము అంటే ఎంత శ్రద్ధతో చేస్తున్నామో అంత శ్రద్ధతో చేస్తే ఈ అనుభూతిని పొందటం మనకు కూడా పెద్ద విషయమేం కాదు. ఓకే, సో ఆయనకు అదే ఇదనమాట. రోజు పూజ చేయటము, ఇంతింత ధూపాన్ని సమర్పించటము, అలాగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోవటం, అదే రొటీన్ సాగుతూ ఉంది. అయితే ఆ తన్మయత్వము అంతా బానే ఉంది, ఆ పూజ, ప్రేమ, భక్తి, తన్మయత్వం అంతా బాగుంది. కానీ తిని కూర్చుంటే కొండల్లాగా ఉన్న ఆస్తి కూడా అంతా కరిగిపోతుంది కదా. సో అలాగా ఏమైంది, అలా ఇదే ధ్యాసలో ఉన్నారు, వేరే సంపాదన అవేమీ ఆలోచించలేదు, మొత్తం ఆస్తి హరించుకుపోయింది. అయినా కూడా ఎంత ఉన్నా అంతలో ఇంత ధూపం పెట్టి చేస్తూ ఉండేవాడు. తిండి తినడానికి లేదు, ఇంట్లో పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ ఆవిడ ఏం చేసింది, ఇంకా నాకు నా దగ్గర ఉన్నది ఇంకా మంగళసూత్రాలు మాత్రమే మిగిలాయి, ఇంకా ఇవి కూడా నేను తీసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఊహించుకోండి, ఇంకా ఆ రోజుల్లో అంటే ఇంకా ఎంత వాల్యూ ఉండేదో. అలాంటి మంగళసూత్రాలు కూడా నేను కుదువ పెట్టడానికి ఇచ్చేస్తున్నాను, తీసుకుని వెళ్ళి అదేంటి డబ్బులు తీసుకురండి, కొంచెం ఇంట్లోకి వస్తువులు అనుకుంటే నేను పిల్లలకి అన్నం చేసి పెడతా, వాళ్ళు అన్నం తిని ఇన్ని రోజులు అవుతుంది అని తల్లిగా పాప ఆవిడ బాధపడి ఆవిడ తీసి ఇచ్చింది. ఆయన పాప వెళ్ళారు, వెళ్ళి అమ్మారు, డబ్బులు తీసుకుని వస్తూ ఉంటే ఎవరో ఇంత బండి నిండా ఇంత సాంబ్రాణి వేసుకొని ఎవరో వెళ్తున్నారు. ఎంత వాసన బాగుందంటే ఇంకా ఆయన ఇలా అట్రాక్ట్ అయిపోయి, ఇంత మంచి సాంబ్రాణి, ఇంత మంచి వాసన వస్తుంది, ఇది నేను స్వామికి ఇవ్వకుండా ఎలా ఉండగలను అని చెప్పేసి అంతే ఈ డబ్బులన్నీ ఇచ్చేసి, అందులో కొంచెం ఉంచుకున్నామా, పిల్లలకి ఆకలి ఏమీ గుర్తు రాలేదు. తనకి గుర్తొచ్చిందల్లా, అరే స్వామికి నేను ధూపం ఇవ్వలేకపోతున్నానే, నా దగ్గర లేక, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఎదుర్కొన్న ధూపం ఉంది, మొత్తం ఇచ్చేసాడు. ఆ ధూపం మొత్తం తీసేసుకున్నాడు, వెళ్ళిపోయి కూర్చుని మంచిగా పూజలో కూర్చున్నాడు. పూజ చేసుకునేసి ఫుల్గా ఈ ధూపం సాంబ్రాణి మొత్తం వెలిగించేసి, ఇంకా విపరీతమైన పొగ వస్తుంది. ఆ పొగలో ఇంకా ఏదో తన్మయం అయిపోయింది స్వామితోటి ఆయనకి. ఏం జరుగుతుందో ఒంటి మీద తెలియట్లే. అక్కడ వాళ్ళ ఆవిడ పాప ఇంట్లో కూర్చొని వెయిట్ చేస్తుంది, ఆయన వస్తారు ఇప్పుడు పిల్లలకి వండి పెట్టాలని, ఎంతకీ రావట్లేదు. ఇంకా ఆలస్యమైందని చూసి పాపం వాళ్ళకి మంచినీళ్ళు తాగిపిచ్చేసి పడుకోబెట్టి, ఆవిడ ఇంకా తట్టుకోలేక, ఏంటి ఆకలి బాధ నేనే తట్టుకోలేకపోతున్నాను, చంటి పిల్లలకి ఆకలి అని ఏడుస్తుంటే వాళ్ళకి అన్నం పెట్టలేకపోయాను, ఇంకెందుకు అమ్మగా నేను బ్రతికుండటం అని చెప్పి పాప ఆవిడ చాలా బాధపడుతూ దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమై ఆవిడకి చెప్తాడు, కంగారు పడకమ్మ, నీకు ఇక మీదట ఆకలి కోసం నువ్వు ఏడ్చే రోజు అనేది ఇంక నీ జన్మలో రాదు, నీకు భర్త కూడా తిరిగి ఇంటికి వస్తాడు, నువ్వు హాయిగా ఉండు, నీకు కావాల్సిన సామాన్లన్నీ ఇదిగో అని చెప్పేసి అంతే మ్యాజిక్ అయింది మనకి. మొత్తం చక్కగా ఇంటి నిండా కావాల్సిన సామాన్లు వచ్చేసాయి, బళ్ళలో డబ్బులు వచ్చాయి, అన్ని ఇంకా అడగద్దు, మొత్తం కావాల్సిన ఐశ్వర్యం అంతా వచ్చేసింది. చక్కగా ఆవిడ వెంటనే ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకుంది, చక్కగా వంట చేసి ముందు పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టింది అనమాట. ఆ పెట్టిన ఆ తర్వాత ఏమైంది, ఇంకా ఈయన సాంబ్రాణి పెట్టేసి తన్మయత్వంలో అలా ఉండిపోయారు, అదే అనుభూతిగా ఎంజాయ్ చేసుకుంటూ అలా ఉండిపోయారు. ఆయనకి ఇక్కడ ఏం జరుగుతుందో అదంతా తెలీదు. ఆయనకి కూడా శివుడు ప్రత్యక్షమై, నాయన ఇంకా చాలు నీ తన్మయత్వము, ఇంటికి వెళ్ళు అని చెప్పేసి పంపిస్తే ఆయన ఇంటికి వెళ్ళారు. హీ వాజ్ సర్ప్రైజ్డ్. కాకపోతే సర్ప్రైజ్డ్ అంటే దేవుడు తలుచుకుంటే ఇవ్వలేనిది ఏం లేదని ఆయనకి తెలుసు. కాకపోతే ఒక ఆనందం, అనుకోకుండా చక్కగా ఇది అడగకుండానే ఇచ్చినప్పుడు ఉండే ఆనందం ఉంటుంది కదా. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. కాకపోతే ఆయన భక్తిలో ఒక పరాకాష్ఠకు చేరిన మనిషి కనుక ఈ నడమంత్రపు సిరిలాగా మధ్యలో వచ్చిన ఐశ్వర్యం వల్ల ఆయన రూట్ ఏం మారిపోలేదు. స్టిల్ హీ కంటిన్యూడ్ విత్ ద సేమ్ థింగ్. ఏంటి అంటే ఆ ఉన్న డబ్బుల్లో కూడా అన్ని చక్కగా ఇంటిని చూసుకుంటూ, అడిగిన వాళ్ళకి, పేదవాళ్ళకి దానాలు చేస్తూ, అందరినీ చూసుకుంటూ ఇదే తంతు కంటిన్యూ అవుతూ ఉంది. ఇట్లా సాంబ్రాణి పెట్టడము, దాంట్లో పరవశమైపోతూ ఉండటం. సో దట్ ఈస్ హౌ ఆయన, అందుకని ఆ పేరు అలా వచ్చింది అనమాట, గుగ్గిల నాయనారాయణ అంటారు ఆయన్ని. సో అలా అయిపోయింది, అటాచ్మెంట్ లేదు ఐశ్వర్యంతో. సో అలా గ్రాడ్యువల్ గా క్రమముక్తి ఆయనకి లభించేసింది అనమాట.
సో అది అంత భావనలో అంత ఇది ఉందన్నమాట. సో అంత కర్పూరం అంటే అమ్మవారికి ఆ సుగంధాలు ఇష్టము. ఇప్పుడు మనకి పూజలో చూస్తే ఎన్నో సుగంధాలు వాడతాం, సుగంధ ద్రవ్యాలు వాడతాం. ఒక కుంకుమ, పసుపు, కుంకుమ పువ్వు, జాజికాయ, అమృతం పొడి అని వేస్తాం మనం ఈ తీర్థంలో వేసినప్పుడు. ఆ పొడిలో ఎన్ని సుగంధ ద్రవ్యాలు వాడతాం. సో ఆ సుగంధ ద్రవ్యాలు వాడటము అనేది మన ఈ అగరబత్తీలు, ధూపాలు ఇవన్నీ పెట్టడం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న అలవాటే. అది దట్ ఆల్సో టెల్స్ భగవంతుడికి కూడా అలా సువాసనలని లైక్ చేస్తారు అనేది. ఓకే, సో దట్ అది ఇక్కడ ఇదే ఇక్కడ వరకు. సో మనం అలా భావనని మనం పెంచుకోగలిగితే అమ్మవారితోటి కూడా ఏకమైనట్లు అనుభూతి పొందటం మనకు కూడా సాధ్యమే ప్రయత్నంతో. ఓకే, సో ఈ కర్పూర వీటికి ఆమోదం సమాకర్ష దిగంతర, దీన్ని అగైన్ గోయింగ్ బ్యాక్ టు సౌందర్య లహరి మనకి గురుగారు ఎలా చెప్పారంటే, రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై కవచిభిః నివృత్తైశ్చందాంశ్చ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాత తవ వదన తాంబూల కబళాః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై కవచిభిః అంటే యుద్ధంలో గెలిచి వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు? విశాఖేంద్రోపేంద్రైః అంటే విశాఖుడు అంటే కుమారస్వామి, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే మన విష్ణుమూర్తికి ఉన్న ఇంకొక నేమ్ ఉపేంద్రుడు. ఎందుకంటే ఇంద్రుడికి ఇంద్రుడితో పాటు వచ్చారనమాట. ఇంద్రుడిని ఫాలో అయ్యి వచ్చా, ఎలాగా ఇదేంటి వామన అవతారంలో. సో అందుకని ఉపేంద్రుడు అని నేమ్ ఉంది. సో ఇక్కడ విశాఖ, ఇంద్ర, ఉపేంద్ర వీళ్ళ ముగ్గురు ఎలా రణే జిత్వా దైత్యాన్ అంటే అసురుల మీద యుద్ధం చేసి గెలిచి వాళ్ళు శిరస్త్రై కవచిభిః అంటే ఇవి కిరీటాలు తీస్తున్నారు. యుద్ధానికి పెట్టుకునే కిరీటాలు అవి ఉంటాయి కదా, అయితే ఈ హెల్మెట్ లాంటివో వాట్ ఎవర్ అవి తీసేసి పరిగెత్తుకొని త్రిపురహర నిర్మాల్య విముఖైః అంటే త్రిపురాసురుణ్ణి చంపిన వాడు అంటే శివుడి నిర్మాల్యం మీద అధికారం ఎప్పుడు చండీశ్వరుడికే ఉంటుందన్నమాట. కనుక అందుకని దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించకుండా అర్జెంటుగా, ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చారనుకోండి, మరి ఎట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా ఏదో చెప్పేసేయాలి అని ఆ ఉత్సాహం ఉంటుంది. అలాగే వీళ్ళందరూ ఆ జగజ్జనని అమ్మవారికి పిల్లలే కదా. సో ముగ్గురు గబగబా ఇలా గెలిచామని చెప్పి న్యూస్ ముందే వెళ్ళిపోయినా కూడా వీళ్ళు గబగబా వాళ్ళ ఈ శిరస్త్రాణాలన్నీ తీసి పెట్టేసి పరిగెట్టుకుని వెళ్తున్నట్ట. ఎటు త్రిపురహరుడు అంటే శివుడి నిర్మాల్యం గురించే అసలు ఆలోచించకుండా అమ్మవారి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తున్నట్ట. ఎందుకని వెళ్తున్నారు? తవ వదన తాంబూల కబళాహ. ఇప్పుడు మనం చిన్న పిల్లలకి కొన్నిసార్లు చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదైనా కొరకలేరు గట్టిగా ఉంటే చోక్ అవుతారని చెప్పి మొత్తం ఇవ్వం, చిన్న ముక్క కొరికి చిన్న ముక్క వాళ్ళకి ఇస్తాం కదా. అది సహజంగా అందరు చేసేది. అక్కడ ఎంగిలి అలా ఏమనుకోము కదా పిల్లలకు పెట్టేటప్పుడు. సిమిలర్లీ అలాగా వాళ్ళందరూ చంటి పిల్లలాగా వెళ్ళి కూర్చుని అమ్మవారు ఒక తాంబూలం ముద్ద పెడుతుందని చెప్పి వెయిట్ చేస్తున్నారట. అంటే అది ఊహించుకోండి ఒక్కసారి ఇవన్నీ చెప్తుంటే. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే అమ్మవారి తాంబూలానికి ఉన్న మహిమ లేకపోతే విలువ అంతటిది అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద అసురుల మీద గెలిచి వచ్చి వీళ్ళు ఏంటా అంటే చంటి పిల్లలలాగా వెళ్ళి కూర్చుని అమ్మవారి దగ్గర ఆ తాంబూల కబళం కోసం అడుగుతున్నారు అని ఊహ చేశారు అక్కడ గురుగారు అలా చెప్పారు. ఓకే, మనకు అందరికీ తెలిసిందే. అగైన్ మళ్ళీ ఇంకొక భాగవతులు అని అంటే అమ్మవారి భక్తుల్లో అగ్రగణ్యుల్లా చెప్పుకోవాల్సిన వాళ్ళు మనం మూక పంచశతి రచించిన మూక కవి. ఓకే, సో ఈ స్టోరీ కూడా మీకు అందరికీ తెలుసు కనుక పెద్దగా చెప్పను. బట్ మీకు తెలుసు అది అమ్మవారు నోట్లో ఆ తాంబూలం పెట్టడం వల్ల ఎలా ఆయన ఈ పంచశతి రాశారు అంటే 500 రాశారు. ఏంటి, జస్ట్ అమ్మవారిగా ప్రత్యక్షం అయ్యింది, తాంబూల పిడిచ నోట్లో పెట్టింది. అప్పటి వరకు జన్మలో మాట్లాడని మనిషి జస్ట్ అలా ఒక్కసారి అమ్మవారిని చూసి అలా చూస్తూ ఒక 5 శతకాలు చెప్పేశారు. అమ్మవారి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆర్య శతకం, అమ్మవారిని స్తుతిస్తూ ఓకే స్తుతి శతకం, తర్వాత కళ్ళని వర్ణిస్తూ కటాక్ష శతకం. అమ్మ ఒక్క కంటి చూపు ఒక్కసారి మనపై ఇలా ప్రసరిస్తే చాలు ఇంకా మనకు అసలు జీవితంలో ఇంకేం అక్కర్లా. సో అలాంటి కంటి చూపుని కటాక్షాన్ని వర్ణిస్తూ కటాక్ష శతకం,
ఇక అమ్మవారి నవ్వు మందస్మిత శతకం. అమ్మవారి ఇంకా అదే ఇంకా వస్తుంది మళ్ళీ మందస్మిత ప్రభాపురంలో. బట్ ఆ మందస్మిత అమ్మవారి నవ్వు చూస్తే 100 పద్యాలు చెప్పగలిగారు. తర్వాత పాదాలు చూసి పాదారవింద శతకం. అలాగా అశువుగా వచ్చేసింది. ఏంటి, అమ్మవారిని చూడటం వల్ల, అమ్మవారి తాంబూల పిడచ నోట్లో పెట్టడం వల్ల అది అంత వాల్యూ ఉందన్నమాట. సో అందుకని అది మనం డైరెక్ట్ గా అమ్మవారి తాంబూలం పిడచలు మనం తినలేకపోయినా, ఏది ఇచ్చినా అమ్మవారి ప్రసాదంగా ఇచ్చిన. ఈ సృష్టిలో ఏది అమ్మ క్రియేట్ చేయలేదు, అమ్మ చేసింది. అమ్మ అందించకపోతే మనకి ఏది దొరుకుతుంది? నిజంగా ఆ రోజు అమ్మ మనకి అన్నం దొరకకూడదు అని రాసి పెట్టుంటే కళ్ళ ముందు కంచెంలో పెట్టిన అన్నం కూడా మనం తినలేం. అది అలాంటి సందర్భాలు మనం అందరం చూసే ఉంటాం. సో మన జీవితంలో మనం తినే అన్నం ఒక్కటే కాదు, అన్నం అంటే అనుభవించే ప్రతిదీ. సో మన జీవితంలో అనుభవిస్తున్న ప్రతి చిన్నది అమ్మవారి ప్రసాదం అయితేనే, అనుగ్రహం అయితేనే మన వరకు వచ్చింది. సో మన జీవితాలకి అదే తాంబూల పిడచ. సో అంత దయతో అమ్మ ఇచ్చింది, మనం అంతే భక్తితో స్వీకరించి జాగ్రత్తగా ఉంటే చాలు. సో ఇలా మనం అమ్మవారిని అర్థం చేసుకుని ప్రసాదంగా తీసుకుంటే ఈ నామం వల్ల ఏమవుతుంది అంటే, మన అంటే ప్రతి ఒక్కరికి కొంచెం మంచి పేరు కావాలని మనం అందరము కోరుకుంటాం కదా. అలా పేరు రావటము, మన పేరు నలుదిక్కులకి వ్యాప్తింపచేయటం, ఈ సువాసనలు ఎలా అయితే వ్యాపించాయో అలాగా మన పేరు ప్రతిష్టలు కూడా అంతగా వ్యాపించి ఉంటాయి అనేది మనకి ఈ నామం వల్ల వచ్చేదన్నమాట. అది. సో నెక్స్ట్ నామము నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత భర్సిత. ఇది అగైన్ మనం ప్రొనౌన్సియేషన్ క్లాస్ లో ఉన్నప్పుడు ఐ లిజన్ ఫ్రమ్ ఎవ్రీవన్, బట్ ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేయాల్సినది భర్సిత. సో ఎలా మనకి హెల్ప్ అవుతుందో అలా రాసుకుని ప్రాక్టీస్ చేస్తే 4 సార్లు మెల్లగా చెప్తే వచ్చేస్తుంది. సో నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చప్యై నమః. కచ్చప్యై నమః. అగైన్ ఇది కూడా మొత్తం ఒకటే నామము, షోడశాక్షరి. ఓకే. సల్లాపం అంటే మాటలు. నిజ సల్లాప అంటే అమ్మవారి యొక్క మాటలు మాధుర్యము ఎలా ఉంటుంది అని అంటే, వినిర్భర్సిత కచ్చపి అంటే వినిర్భర్సిత అంటే మళ్ళీ ఘోరంగా ఓడిపోయించిన లేకపోతే పరాభవించబడిన అన్నట్లు ఉంటుంది. కచ్చపి అంటే వీణ. ఓకే, జస్ట్ హై లెవెల్ మీనింగ్ వర్డ్స్ అది. సో ఇప్పుడు కచ్చపి అంటే ఏంటి అంటే, అది సరస్వతీదేవి వీణ. వీణ అనేది ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. మనకందరికి వీణ పరిచయమే. లక్కీది దక్షిణాదిలో అందరికీ వీణ అంటే ఏంటో మనకు బాగానే తెలుసు. సో అలా ఆ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో 4 రకాలు ఉంటాయి. ఓకే, దానికి కూడా ఒక ఇది శ్లోకం ఉంది. విశ్వావసోస్తా బృహతి తుంబురోస్తు కళావతి సా నారదస్య మహతి సరస్వత్యాస్తు కచ్చపి. అంటే విశ్వావసుడు అంటే యాజ్ఞవల్క్య మహర్షి అని విని ఉంటారు కదా, ఆయన శిష్యుడు విశ్వావసువు. ఆయన ఒక గంధర్వరాజు అన్నమాట. ఆయన దగ్గర ఉండే వీణ పేరు బృహతి. విశ్వావసో సా బృహతి. బృహతి అనే వీణ ఉంటుంది అనమాట. దాంట్లో 15 తంత్రులు ఉంటాయి, స్ట్రింగ్స్ 15 ఉంటాయి అన్నమాట. తర్వాత తుంబురోస్తు కళావతి. తుంబురుడు నారదుడు వినే ఉంటాం కదా మనం పేర్లు. ఆ తుంబురుడు దగ్గర ఉండే వీణ పేరు కళావతి. ఆ కళావతిలో 4 తంత్రులు ఉంటాయి. అది కూడా మనకి పరిచయం ఉంటుంది మోస్ట్లీ. తంబూరా ఇప్పుడు యాప్ వచ్చేసి అందరూ తంబూరా యాపే పెట్టేసుకుంటున్నారు, అది కూడా తంపూరా అంటారు. అలాగా యాప్స్ వచ్చేసాయి. కానీ అంతకుముందు వీణ లాగానే 2 హెడ్స్ ఉంటాయి, ఒక దండం ఉంటుంది, స్ట్రింగ్స్ ఉంటాయి, 4 స్ట్రింగ్స్. శృతి నీకు చూసుకోవటానికి తంబూరానే వాడేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు చాలా పెద్ద కచేరీల్లో అలా కొంచెం వాడుతున్నారు, కానీ మామూలుగా ఇళ్లలో ఉండి టీచర్లు చెప్పేటప్పుడు నేర్పించడం అదంతా కూడా తగ్గిపోయింది. అందరూ శృతి బాక్స్ వచ్చేసాం, ఆటోమేట్ అయిపోయింది, అది కూడా డిజిటైజ్ అయిపోయింది. సో ఎక్కువ చూడట్లేదు. బట్ అది కళావతి అన్నమాట, దాని పేరు. 4 తంత్రులు ఉంటాయి. తర్వాత నారదుడి వీణ, ఇది అందరూ విని ఉండొచ్చు, మహతి. ఓకే, దాంట్లో 7 తంత్రులు ఉంటాయి. సరస్వతి అమ్మవారి వీణ పేరు కచ్చపి. సో ఇప్పుడు వీళ్ళందరికీ వీణలకి పేర్లు ఉన్నాయి. మనం వీణలకి పేర్లు పెట్టి పేర్లతో పిలిస్తే అవి మనకేం పలికి అలా ఏం ఉండదు. సో యూజువలీ వీణలకి మనం ఎవరో వస్తువులకి పేర్లు ఏం పెట్టాం ఇంకా. ఓకే, ఏదో కదిలేవి, తిరిగేవి, వినేవి, పలికేవి అయితే పేర్లు పెడతాం. కానీ ఏమో కొంతమంది వస్తువులు కూడా పెడతారేమో,
బట్ అలా పేర్లు ఉన్నాయన్నమాట. సో ఇలా ఈ తంత్రులు డిఫరెంట్ గా ఉండటం వల్ల అవి పలికేవి డిఫరెంట్ గా ఉంటాయి, స్వర స్థాయిలు డిఫరెంట్ గా ఉంటాయి, అలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకే మ్యూజిక్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అయినా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఈ మనకి హిందుస్థానీ మ్యూజిక్ లో ఇవి ఎక్కువ వాడతారు, ఈ బృహతి, మహతి, ఆ రెండు హిందుస్థానీ మ్యూజిక్ లో ఉంటాయి. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ద సేమ్ యాజ్ సితార్ అండ్ అలాగా, అంత ఐడియా లేదు. బట్ మన వైపు మనం ఎక్కువ వాడేది వీణ. అయితే వీణలో ఈ కచ్చపిలో 24 మెట్లు ఉంటాయట. అగైన్ ఇవి చాలా డెప్త్ లోకి వెళ్తే సంగీతం అంతా మాట్లాడేంత అర్హత నాకు లేదు, బట్ తెలిసిన 4 విషయాలు చెప్పుకున్నాం. సో ఇది ఈ 24 మెట్లు ఉంటాయి కదా, మిగతా వాటన్నిటికి 20 మెట్లు ఉంటాయట. సో దీంట్లో ఎక్కువ మెట్లు ఉండటం వల్ల స్వరస్థానాలు ఇంకా ఎక్కువ క్లియర్ గా పలుకుతాయి, అసలు పలుకుతాయి. ఓకే, అమ్మవారు ఇప్పుడు సరస్వతి దేవి అంటే సంగీత విద్యకి అధిష్టాత్రి, మనకందరికీ తెలిసిందే. సంగీతానికి సాహిత్యానికి అమ్మవారే అధిష్టాన దేవత. అయితే మన వీణలు ఎలా ఉంటాయి, మనం మోగిస్తే అవి మోగుతాయి, స్వరాలు వినిపిస్తాయి. కానీ అమ్మవారి కచ్చపికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, అది మనం మీటుతూ ఉంటేట అది స్వరాలతో పాటు సాహిత్యాన్ని కూడా చెప్తుంది. సో దట్ పాట పాడినట్లే ఉంటుంది, వేరే ఇంకొకళ్ళు పాడక్కర్లేదు. నువ్వు మీటుతూ ఉంటే స్వరంతో పాటు ఇవి కూడా వచ్చేస్తాయి, సాహిత్యం కూడా వచ్చేస్తుంది. సో అక్షరాలు కూడా పలుకుతాయి అంత స్పష్టంగా, అంత తీయగా. అసలు ఇమాజిన్ చేసుకోండి, అమ్మవారు ఒక వీణ పెట్టుకుని, సరస్వతీదేవి, ఓకే, సరస్వతి విద్యల తల్లి, ఆవిడ చేతిలో ఉండే వీణ, మళ్ళీ అది స్పెషాలిటీ వీణ, ఏమంటే అదే స్వరాల సాహిత్యం అన్ని పలికేస్తోంది. అంత అందమైన వీణ మీద తీయగా మీటుతూ అంత మాధుర్యంగా ఉండే ఆ సౌండ్ ని మించి అమ్మవారి సల్లాపం ఉందట. ఓకే, అది నిజ సల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చపి అంటే ఆ కచ్చపిలో వచ్చే మాధుర్యాన్ని పరాభవించేటంత, అంటే దాంతో కంపేర్ చేయలేము. అదే ఇమాజిన్ చేసుకొని నేను అక్కడి వరకు తీసుకెళ్ళి యూ కాంట్ ఈవెన్ కంపేర్ విత్ దట్, ఇట్ ఈస్ బియాండ్ అని అలా చెప్పినట్లు అనమాట. సో అలా ఉంటుంది, అది ఈ నామానికి అర్థం. అగైన్ మళ్ళీ సౌందర్య లహరిలో ఆదిశంకర్లు దీన్ని ఇంకొంచెం బాగా ఎలా కవిత్వంతో నాటకీయంగా కొంచెం వర్ణించారు. ఎలా చెప్పారంటే, విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధు వచనే త్వదీయైర్మాధుర్యై अपलपित तंत्री कलरवां निजां वीणां वाणीं निचुलयति चोलेन निभृतं. సో ఇక్కడ ఆయన వర్ణిస్తున్నది అగైన్ ఊహించుకోండి ఎలా చెప్తున్నారంటే, విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే. విపంచ్య అంటే అది అమ్మవారు కూర్చుని, సరస్వతీదేవి అక్కడ కూర్చుని వివిధమపదానం పశుపతే, ఏం పాడుతోందిట అక్కడ, అమ్మవారి సభలో కూర్చుని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి శివుడి గురించి స్తుతులు పాడుతోందిట, పశుపతి గురించి. ఎందుకంటే అమ్మవారు పతివ్రత. అగైన్ మనకి ఇక్కడ ఎన్నో నామాల్లో మనకి ఎంత అమ్మవారి గురించి చెప్తుంటారో సమయాచారం అంతే స్వామి వారిని మధ్య మధ్యలో అలా గుర్తు చేస్తూనే ఉంటారు మనకి వశిన్యాద్ వాగ్దేవతలు. ఎన్నో నామాల్లో మనం అలా చూస్తాం. సో ఇక్కడ అదే ఆదిశంకర్లు కూడా ఇక్కడ అదే చెప్పారు. ఏం చెప్తున్నారు ఆయన అంటే, అమ్మవారినే స్తుతిస్తూ ఉంటే ఓకే హ్యాపీగానే ఉంటుందిట, కానీ అయ్యవారిని స్తుతిస్తూ ఉంటేట ఇంక ఇలా చెవులు రిక్కిచ్చి ఆవిడ కూడా తన్మయత్వం అయిపోయి అంత ఇష్టం అనమాట అమ్మవారికి స్వామి అంటే. సో స్వామి గురించి పాటలు పాడితే ఇంకా ప్లీజ్ అవుతుందిట. సో మనం కూడా అందుకే ఎప్పుడు అమ్మవారి పూజ చేస్తాము, శివుడిని మేము పూజించము అని అనుకుంటే ప్రసన్నత లభించేది కష్టం. సో ఇద్దరిని ఎప్పుడు తల్లిదండ్రుల్ని వేరు చేసి చూడలేం కదా, అలాగా ఇద్దరిని ఎప్పుడు మన మనసులో నిండుగా, అసలు ఇద్దరు అని అంటే మళ్ళీ మనం వేరు చేసే అవకాశం ఉంటుందేమో. అందుకే అర్ధనారీశ్వరులుగా ఒకటే స్వరూపం అక్కడ, ఒక్కళ్ళే ఇద్దరు అని మనం అంటున్నాం కానీ ఇద్దరు కలిసి ఒకటే. ఓకే, సో అలా చేస్తుంటే అంత ప్రసన్నంగా ఉందిట. అలా శివుని గాథలు, లీలలు, ఈ యుద్ధంలో ఇలా గెలిచాడు, అలా వివిధంగా వర్ణిస్తూ అమ్మవారు అలా పాడుతుందిట. అమ్మవారు చాలా తన్మయత్వంతో చలిత శిరస సాధు వచనే, ఇలా
చెప్పాను కదా, అమ్మవారికి రసజ్ఞత చాలా ఉంది. ఆ కళని ఆస్వాదించగలిగే గుణం చాలా బాగుంటుంది అనమాట. సో అమ్మవారు మనం చెప్పుకున్నామా ఇందాక, అప్పుడు తాటంకాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా, ఇలా తాటంకాలు ఫస్ట్ కదులుతాయి. అవి కూడా వాటిలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. అవి కదిలి ఇలా వినిపించే వాటన్నిటికీ అవి కూడా స్పందిస్తాయట. అలాగా అలా తల కదులుస్తూ అమ్మవారు సాధు సాధు అని అందట. అంటే ఏంటి, వాహ్ వా అన్నట్లు అనమాట. చాలా బాగుంది 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 అని అందట. ఎప్పుడో ఇంకా ఆ ప్రసన్నత్వం, ఆ తన్మయత్వాన్ని తట్టుకోలేక అప్పటి వరకు వింటున్న అమ్మవారి దాంట్లో అంటే వాహ్ బాగుంది బాగుంది అని అంట. అంతే. ఆ బాగుంది బాగుంది అనే మాట వినంగానే ఆ మాటలో వచ్చిన మాధుర్యానికి ఆ ఆ తంత్రుల్లో నుంచి వచ్చే మాధుర్యము వెలవెలబోయినట్టు అయిపోయి అమ్మవారు ఏం చేసింది, నిజాం వీణాం వాణి ఆ సరస్వతీదేవి వెంటనే నిచ్చులేతి చోళేన నిభృతం, వెంటనే ఇలా బయట తీసి ఇలా కప్పేసిందిట వీణ మీదకి. ఇమ్మీడియట్ గా అమ్మవారి గొంతు వినంగానే సిగ్గుతోటి అయ్యో నా వీణ మీద ఇంతవరకు అమ్మవారు కూడా ఒక చిన్నగా ఫీల్ అవుతుందిట. అబ్బా చూడు అమ్మవారు ఎంత ఎంజాయ్ చేస్తుందో నేను పాడుతుంటే అని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉందిట. ఇంతలోకి సడన్ గా అమ్మవారి గొంతు వినేటప్పటికి అయ్యో చిచ్చి అస్సలు బాగాలేదు నా వీణ గానం అని చెప్పేసి, ఓడిపోతే ఇలా తెల్లగుడ్డ వేసేసుకుంటారు అలా అంటారు కదా, అది పూర్వకాలంలో అలా ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళు అలా వేసుకుంటారని. సో అలాగా ఇలా కప్పేసింది వెంటనే. అంటే అంతకు ముందు నాకు కించిత్ గర్వం ఉండేది, అమ్మ ఇంత బాగా ఎంజాయ్ చేస్తాను, నేను బాగా పాడుతున్నా, అది మొత్తం పటాపంచలైపోయింది. ఏంటి అమ్మవారు ఒక్క మాట అనేటప్పటికి. ఎలా అంటే ఇది కొంచెం మనకి వర్ణనకి కొంచెం జోడించి చెప్తారు కదా, అదే కవిత్వం కదా. బట్ మనం ఇమాజిన్ చేసుకోవడం కోసం అనమాట. అలాంటి సరస్వతీదేవి వీణ దాని ఆ మాధుర్యం ముందు అమ్మవారి నోటి నుంచి వచ్చిన బాగు బాగు అనే 2 మాటలు మొత్తం కొట్టిపడేశాయట. సో అది సేమ్ థింగే, బట్ గురుగారు కొంచెం నాటకీయంగా డిస్క్రైబ్ చేశారు. ఓకే. సో ఈ నామం మళ్ళీ అగైన్ ఇవన్నీ ఏదో అమ్మవారిని డిస్క్రైబ్ చేస్తున్నాయి అని కాకుండా, ఈ నామం వల్ల మనం ఈ నామం మీద అమ్మవారిని ధ్యానం చేస్తే కనుక మనకేంటవుతుంది, వాక్ శుద్ధి వస్తుంది. ఎందుకంటే ఇది మాట్లాడుతున్న అమ్మవారి వాక్ గురించి ఉన్న నామం కనుక మనకు కూడా వాక్ శుద్ధి అనేది వస్తుంది. శుద్ధి అని అంటే ఏంటి అంటే, ఇట్స్ నాట్ జస్ట్ ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేసాము అని ఒక్కటే కాకుండా మంచి మాటలు, పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నామా లేదా అలా అన్నప్పుడు. సో స్పష్టంగా ఉండాలి, మాట్లాడితే స్పష్టత ఉండాలి, మధురంగా ఉండాలి, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఉండాలి, విషయం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆ తర్వాత అవతల వాళ్ళకి కొంచెం ఉత్తేజపరిచేటట్టుగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, ఇన్ని రకాలుగా ఎవరిని నొప్పించకుండా ఉండాలి. సో ఇట్లాంటి అన్ని వాక్శుద్ధి అంటే ఇవన్నీ అనమాట. ఇవన్నీ విల్ బి టేకెన్ కేర్ మనం అమ్మవారిని అడిగితే. సో అల్టిమేట్ గా చెప్పేదంటే ఈ నామము కూర్చుని జపం చేశాము అంతే కూడా కాదు. నాకు తెలిసి ఇప్పుడు మన అమ్మవారి దీంట్లో ఈ నామంలో ఇంత ఇది ఉంది, వాల్యూ ఉంది అని మనకు అర్థమైతే, అరే నాకు వాక్కు వస్తోంది వాళ్ళ అంటే అది అమ్మవారి దయే కదా, వాక్కుని నేను కరెక్ట్ గా యూజ్ చేస్తాను అని చిన్న ప్రయత్నం, ఆ సంకల్పం కూడా మనలో అమ్మవారే ఇవ్వాలి. బట్ ఆ సంకల్పాన్ని మనం గ్రహించుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే అది వాక్శుద్ధి ఆటోమేటిక్ గా అవుతుంది అనమాట. సో పూర్వకాలంలో వశిష్ఠుడి శిష్యుడు ఒక ఆయన, వసంతుడు అనే ఆయనకి మూగవాడు ఈ నామం మీద ధ్యానం చేసి మాటలు తెచ్చుకున్న సందర్భం ఉందట. సో ఎవరికన్నా నత్తిగా ఉండి మాటలు సరిగా రాకపోతున్నా, లేకపోతే ఉచ్చారణ కరెక్ట్ గా రాకపోతూ ఉన్నా, మాటలు సరిగా రాకపోతున్నా, అలాంటి వాళ్ళకి ఈ నామం తోటి సంపుటీకరణ చేయడం అలాంటివి హెల్ప్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ నామము మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఇది అగైన్ షోడశాక్షరి. కొన్ని వరకు ఈ ఫస్ట్ ఈ స్పెషల్లీ అమ్మవారిని స్వరూపాన్ని వర్ణిస్తూ ఉండే నామాలన్నీ ఒకటే నామము, ఒక లైన్ మొత్తము అన్ని షోడశాక్షరి ఉన్నాయి. చూస్తున్నారు కదా ట్రెండ్ ఎలా వస్తున్నాయో. సో ఇది ఎలా చెప్తామంటే, శ్రీ మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయై నమః చెప్తాం. ఓకే. మందస్మితం అంటే మనకు తెలిసిందే, చిరునవ్వు, పెద్ద ఇలా పళ్ళు కనపడుకుని చిన్నగా పెదాలు మాత్రమే విచ్చి ఉండే చిన్న చిరునవ్వు. ప్రభాపూర అంటే నిండిపోయిందట ఆ చిరునవ్వుతో వచ్చే కాంతి ప్రవాహంలో. మజ్జత్ కామేశ మానస అంటే మునిగి తేలుతున్నదట. ఏమిటి అంటే కామేశ మానస అంటే కామేశ్వరుడు, శివుడి యొక్క మనస్సు అమ్మవారి
చిరునవ్వు అనే ప్రవాహంలో మునిగి తేలుతూ ఉంది. అది మీనింగ్ ఈ నామానికి. ఓకే, సో బేసిక్ గా ఏంటి, ఇక్కడ అమ్మవారి చిరునవ్వుని మనం ఊహ చేసుకుంటే, లైక్ ఇప్పుడు ఇవన్నీ నామాలన్నీ, ప్రతి నామాన్ని మనం భావన చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, ఇందులో ఏంటి, మనకి అమ్మవారి చిరునవ్వుతో పాటు శివుడి దర్శనం కూడా అవుతుంది. ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నారు, అమ్మవారి చిరునవ్వులోనే ఉన్నాడు శివుడు అని. ఓకే, సో అగైన్ ఇది కూడా ఎగ్జాంపుల్, సమయాచారం ఇక్కడ శివుడు గురించి చెప్తున్నారు. ఓకే, సో సమత్వం అన్నమాట అది. దానికి శివశక్తియోర్ అభేదం అని అంటారు. సో వాళ్ళిద్దరికి భేదం లేదు, అందుకే ఎన్ని చెప్పినా ఇలా ఇద్దరిని కలుపుతూ ఉంటారు అనమాట అన్ని నామాల్లో. శివశక్తి ఐక్య రూపిణి అంటాం కదా అమ్మవారిని, మరి అలా అనమాట. శివుడు లేకుండా శక్తి లేదు. శివుడు వాక్కు అయితే అమ్మ అర్థం, శివుడు జ్యోతి అయితే అమ్మ ప్రకాశం. అంటే ఎంత ఇన్సెపరబుల్ అనేది చూస్తే, పువ్వు పరిమళం ఎలా ఇన్సెపరబుల్, శివుడు అమ్మవారు కూడా అంతే ఇన్సెపరబుల్ అనమాట. అందుకే అవినాభావ సంబంధం వాళ్ళిద్దరిది. ఆది దంపతులు అయ్యారు అందుకే వాళ్ళు. ఓకే, ఎంత ఎంత ఘోర తపస్సు, అది కూడా మళ్ళీ తెలుసుకుంటాము, ఇంకా చెప్తా డీటెయిల్లో. బట్ ఎంత తపస్సు చేసి, ఎంత కష్టపడి సాధించుకుంది, ఎంత ప్రేమ అంటే అగైన్ ఇది కూడా ఉంటుంది ఏదో, మళ్ళీ ఆ డీటెయిల్ ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. బట్ శంకరాచార్యులు చమత్కారంగా అంటారనమాట, అమ్మవారికి తృప్తిగా లేదట. స్వామివారిని పెళ్లి చేసుకున్నా, స్వామివారిని పక్కన కూర్చున్నా ఎక్కడ అంత తృప్తి చాలట్లేదు. అందుకని ఆయన్ని కూడా ఆక్రమించేసి అర్ధ భాగాన్ని తీసేసుకుందట. అంత ప్రేమట ఆ అయ్యవారంటే. సో అది మన ఆది దంపతులు అలాంటి వాళ్ళు అని అనుకుంటే, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ దర్ సెట్టింగ్. భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి అని. అందుకే ఎవరైనా మన ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉండే జంట, పండు ముత్తైదు పెద్దవాళ్ళని అలా చూస్తే ఏమంటాం, శివపార్వతులను చూసినట్లుంది, ఆది దంపతుల్లా ఉన్నారు అని అంటాం కదా. సో అందుకనమాట అంతలాగా ఇది ఉంది ఆ ప్రేమ. అది ఎప్పుడు నిత్య నూతనంగా ఉంచుకోవటము, అవన్నీ లైక్ అమ్మవారి నుంచి చూసి మనం నేర్చుకోవచ్చు. అందుకే గౌరీ పూజ అనేది కంపల్సరీ పెట్టారు పూజలో, పెళ్లిలో చెయ్యాలి. పిల్లలకి ఏంటంటే ఇవన్నిటివి వాల్యూ చెప్పాలి. నెక్స్ట్ కామేశబద్ధ మాంగళ్యాన్ని వచ్చినప్పుడు అప్పుడు ఇంకొంచెం చెప్తారు ఎలా సాధించింది అమ్మవారు అయ్యవారిని అని. అవన్నీ పిల్లలకి అర్థమయ్యేటట్లుగా చెప్తే, ఎప్పుడైనా సరే అర్థం చేసుకుని చేస్తే మనసు పెట్టి చేస్తాం. గౌరీ పూజ చేయి, ఏం లేదు ఇట్లా కూర్చో, ఇలా కుంకుమ వేస్తూ ఉండు. ఇవాళ పిల్లలకి వాళ్ళకి ఇళ్ళతో చదవటం రాదు, అక్కడ ఏదో టేప్ లో పెడతారో లేకపోతే నలుగురు ముత్తైదులు చదువుతూ ఉంటారు, కుంకుమ వేస్తూ ఉండంటే ఆ కుంకుమ వేస్తూ ఫోటోలకే అయిపోతుంది. అక్కడ నువ్వు గౌరీ పూజ ఎందుకు చేస్తున్నాము, అసలు గౌరీ పూజ ఎందుకు చేస్తున్నాము, అవన్నీ తెలుసుకున్నారనుకో కొద్దిగా, అరే ఈ కొంచెం టైం మనం ఈ పూజ చేయటం వల్ల రేపు మనకి ఆ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి మనం వైవాహిక జీవితంలో అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో మనం ఎక్కడైనా ఎప్పుడైనా అలాంటి సందర్భంలో మనం ఉంటే తప్పకుండా మన ప్రయత్నంగా మనం చెప్పి గుర్తు చేయడానికి ప్రయత్నిద్దాం ఎందుకు చేస్తాము ఏంటి అనేది. ఓకే, సో శివపార్వతులు అగైన్ మనకు తెలుసు. ఈ మన్మధుడి స్టోరీ మనం అంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాము, సో కొంచెం కట్ డౌన్ చేసి చెప్తాను. సో మన్మధుడి బాణాలు బేసిక్ గా ఏమి చేయలేకపోయాయి, శివుడి మీద ప్రయత్నించాడు, అవి విఫలమైపోయాయి. అప్పుడు అమ్మవారు ఏముంది, నీ బాణాలు కాదు, ఈ నా చిరునవ్వు అనే ఒక్క బాణం చాలు, ఐ విల్ టేక్ కేర్, నీ వల్ల కాదులే అని చెప్పేసి అమ్మ చెప్పింది. సో అంత గొప్పదన్నమాట అమ్మ చిరునవ్వు. ఆ నవ్వు ఒక్కటి చాలంట, వేరే ఏ బాణాలు, ఏ మన్మథ బాణాలు అవసరం లేదు ఆ శివుడికి ఇచ్చేయటానికి. జస్ట్ ఆ చిన్న చిరునవ్వు చాలు. అలా పట్టుకొని అలా కొట్టుకుంటూ ఉన్నట్ట శివుడు అప్పటి నుంచి అక్కడ. సో మనకి చిరునవ్వు అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడే విషయం మనకు అర్థం కావాలి, లేకపోతే ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని చూస్తూ ఉంటాం, అంతేనా. వాళ్ళు మాట్లాడే విషయం మనకు అర్థం కావాలి, ఆ తర్వాత అది నచ్చాలి, మనకి ఆనందాన్ని ఇవ్వాలి. సో జ్ఞానము ఆనందం ఆ రెండు ఉన్నప్పుడు ఆ చిరునవ్వు వస్తాం, అంతే కదా. సో జ్ఞానం ఆనందం రెండు ఉన్నప్పుడే ఆ మందస్మితం అనేది పాసిబుల్. మనందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఆ చిన్న చిరునవ్వు ఎలా ఉంటుందో మనకి తెలుసు. కాకపోతే ఆ చిరునవ్వు మనకి కాన్స్టెంట్ గా ఉంటుందా, ఉండదు. సత్యం జ్ఞానం అనంతం అని అంటాం కదా. జ్ఞానానంద స్వరూపిణి అమ్మవారు కానీ ఎవరు కానీ ఎవరైనా జ్ఞానానంద స్వరూపం వాళ్ళు. సో ఆ జ్ఞానం ఆనందం అనేది మనకి కాన్స్టెంట్ స్టేట్. మనకి అప్పుడప్పుడు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, అర్థమయ్యి నచ్చేవి కొన్ని ఉంటాయి, అలా ఉంటాయి. ఉన్నా కూడా చిరునవ్వు కాసేపు ఉంటుంది, తర్వాత ఎప్పుడు ఉండదు.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం అబ్జర్వ్ చేసుకుంటే రెస్టింగ్ ఫేస్ అనేది ఉంటుంది మనకు ఒకటి. రెస్టింగ్ ఫేస్ అంటే మనం ఏమీ చేయట్లేదు, జస్ట్ కామ్ గా ఉన్నాము, లేకపోతే ఏదో బ్రెయిన్లెస్ యాక్టివిటీ లైక్ వాచింగ్ టీవీ ఏదో చూస్తుంటే నన్ను ఈయన అంటారు మూతిలా పెట్టుకొని చూస్తున్నావు అని. నేను గమనించాను అది. మై రెస్టింగ్ ఫేస్ ఇస్ అని పెట్టి చూస్తానేమో. కొంతమంది అని ఉంటారు, కొంతమంది చూస్తే ఏంటి డల్ గా ఉన్నావు అంటే లేదే అని అంటారు. నార్మల్ గా మన రెస్టింగ్ ఫేస్ అంటే మన ఏమి హావభావాలు మనం వ్యక్తపరచకపోతూ ఉంటే ఒక డిఫాల్ట్ గా మనకు ఒకటి ఉంటుంది. ఆ డిఫాల్ట్ డెఫినెట్లీ చిరునవ్వు అయితే అయి ఉండదు ఎవరికైనా సరే. అయి ఉంటే గనక పాదాభివందనాలు వాళ్ళకి, ఎందుకంటే అమ్మవారు అలా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ స్మైల్ అనేది ఎప్పుడు అమ్మవారిలో ఉంటుంది. చక్కగా మన అందుకే అమ్మ ఎలా అంటే ఇంకా నీకు అసురులని వధ చేస్తున్నప్పుడు కూడా అమ్మవారికి ఆ చిరునవ్వు ఉంటుంది. అదేదో సాడిస్టిక్ నవ్వు అలాంటిది కాదు. అమ్మయ్య ఇప్పటికన్నా ఆ దయ, ఆ కరుణ, ఆ జ్ఞానం, ఆనందం అవన్నీ కలగలిపిన చిరునవ్వు అనమాట. సో దాన్ని దేనితోటి కంపేర్ చేయలేము ఇక్కడ. అందుకని ఇక్కడ కంపారిజన్ చెప్పలేదు. ఏమన్నారు, ఆ చిరునవ్వులో శివుడి మనస్సు కొట్టుకుంటోంది అని చెప్పి వదిలేశారు అంతే. దానికి కంపారిజన్ చెప్పడానికి అటెంప్ట్ కూడా చేయలేదు వర్షిణి వాగ్దేవతలు ఇక్కడ. ఓకే, మిగతా వాటన్నిటికీ చెప్పడానికి చెప్పి అలా అది అలా అనిపిస్తుంది కానీ దాన్ని మించిపోయి ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ అలా కూడా ఏం చెప్పలేదు అనమాట. సో అది ఆ ఎటర్నల్ బ్లిస్ అన్నమాట. అది కొంతమంది యోగుల్లో చూస్తాం మనం. ఇప్పుడు రమణ మహర్షి లాంటి యోగులు అలా ఉన్నారనుకో, ఆ చిరునవ్వు అక్కడ వాళ్ళు మనం ఫిజికల్ గా మనకి చూస్తున్న వాళ్ళు బాధపడుతున్నారా ఏమీ ఉండదు. బికాస్ ఆ జీవన్ముక్త స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారే, వారికి అను దేవుడికి డిఫరెన్స్ ఎప్పుడు ఉండదు కనుక సో వాళ్ళకి ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి అలా కాన్స్టెంట్ స్టేట్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమన్నారు, ప్రవాహం అనేది మెన్షన్ చేశారు. ప్రవాహం అంటే ఏంటి, వాట్ ప్రవాహం, సౌందర్య లహరి, శివానంద లహరి, అలా లహరి ప్రవాహం అని ఎప్పుడు చెప్పినా కూడా ఏంటి అంటే నిత్య నూతనంగా ఉంది, కొత్తగా ఉంటుంది, ఎప్పుడు ఏదో స్టేల్ అయిపోలేదు. ప్రవాహం అంటే ఆల్వేస్ ఫ్రెష్ వాటర్స్ వస్తున్నట్లు కంటిన్యూటీ ఉంటుంది. ఒకటి నెవర్ ఎండింగ్ ఫ్లో ఉంటుంది ప్రవాహం అంటే, అండ్ రెండు ఎప్పుడు ఓల్డ్ వాటర్ ఉండిపోదు కనుక కొత్తతనం ఉంటుంది. సో ఆ నిత్య నూతనత్వం అండ్ కంటిన్యూటీ అనేది ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఈ నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అని చెప్పుకున్నాం కదా, అలాగే ఇప్పుడు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మనస, అక్కడేంటి అమ్మవారి అరుణ కిరణాల్లాగా వస్తున్న ఆ ప్రవాహంలో, ఆ వెలుగులో అన్ని బ్రహ్మాండాలు తేలియాడుతున్నాయి అని అన్నారు. ఆ బ్రహ్మాండాలని మించిన పరమాత్మ ఏకంగా శివుడు అమ్మవారి మందస్మిత ప్రభాపూరంలో ఇక్కడ తేలియాడుతున్నారు. సో కాంతిపూరితమైన నవ్వు. సో సిమిలర్ నామాలు బట్ అది అనమాట. ఓకే, సో దీన్ని మళ్ళీ అగైన్ సౌందర్య లహరిలోకి వెళ్తే చిన్న కవిత్వం జోడించి ఇంకొంచెం బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటో చూద్దాం. కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అది ఎలా చెప్పారంటే, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమసీత్ అతిరసతయా చంచుజరిమాం అతస్తే శీతాంశోర్ అమృతలహరి ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భుషం కాంచికధియా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ చకోర పక్షులట చంద్రుడి నుంచి స్రవించే అమృత ధారలు, చంద్రుడి నుంచి ఈ మనం చెప్పుకున్న అంతకుముందు చంద్రకాంత శిలలు చంద్రుడి నుంచి ఒక ద్రవిస్తూ ఉంటుంది, ఒక ఆర్ద్రత అనేది ఉంటుంది అనమాట. అదే అమృతం. మనకి తెలిసిన దాంట్లో అదే అమృతం. అందులోనే చాలా ఔషధి గుణాలు ఉన్నాయి. అవి మనం డైరెక్ట్ క్యాప్చర్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమి రోజున లలిత సహస్రనామం చేస్తే ఆ పాలు పెట్టి ఎందుకు ఆ చంద్రుడి ముందుకు అనంటే అదేదో అమృత ఇది ప్రసారం అనేది జరుగుతుంది. కంటికి కనిపించకపోవచ్చు, మనం ఫీల్ కాకపోవచ్చు, బట్ అది ఉంటుంది అనమాట. సో ఆ చకోర పక్షులు అనేవిట ఆ అమృత ధారలు మాత్రమే స్వీకరిస్తాయట, ఇంకేం తినవట. అవి అమృత ధారలు మాత్రమే స్వీకరిస్తాయి. సో కానీ అవి ఏమయ్యాట, అగైన్ ఇక్కడ కొంచెం కవిత్వంగా చెప్తున్నారు కదా, సో కొంచెం అతిశయోక్తులు కూడా యాడ్ చేస్తారు. ఇక్కడ ఏమైందిట,
ఈ చక్ర పక్షులన్నీ అమ్మవారి ముఖమే చంద్రబింబం లాగా ఉందిట. ఎందుకంటే చంద్రుడు ఇస్ పార్ట్ ఆఫ్ అమ్మవారు కదా, అది పెద్ద ఆనట్లేదు. వాళ్ళకి అమ్మవారి ముఖం నుంచి వచ్చే ఈ చిరునవ్వులనే అమృత ధారల్ని వాటిని ఆస్వాదించడం అలవాటైపోయి నోరు ఇదైపోయిందిట. ఇంకా అంటే ఇప్పుడు అంతా ఈ తీపి అది తినేసి నోరంతా అసలు టేస్ట్ తెలియకుండా అలా అయిపోయిందిట వాటికి. సో అవి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మామూలు అసలు చంద్రుడి దగ్గరికి చూస్తున్నారు. ఎందుకంటే కొంచెం అవన్న పుల్లగా తెలిసి నోటికి ఏమైనా టేస్ట్ తెలుస్తుందేమో అని చెప్పి అలా చేస్తున్నారు. లేకపోతే అలవాటు అయిపోయిందిట ప్రతిరోజు రాత్రి అమ్మవారి సుధాధారల నుంచి వచ్చే అమృతాన్ని ఆస్వాదిస్తూ నోరు చచ్చిపోయిందిట. మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందనుకో ఆ నోరుకి టేస్ట్ ఏం తెలియట్లేదు అని అంటే ఏం చేస్తాం, ఏదో పుల్లగా ఉండే ఓ నిమ్మకాయో దప్పకాయో మాగాయో ఏదో నాలుగుకి పూస్తే టేస్ట్ అనేది తెలుస్తుంది, కొంచెం రెజ్యూనేట్ అవుతాయి మన ఈ టేస్ట్ బడ్స్. సో అలాగా అవి చంద్రుడు మామూలు చకోర పక్షులన్నీ చంద్రుడినే నుంచి వచ్చే అమృత ధారలే ఆస్వాదిస్తాయంటే ఇక్కడ ఆ పులుపుదనం కోసం ఈ అమృతంతో ఇదైపోయిన దీన్ని విరక్కొట్టడం కోసం అవి వెతుకుతున్నాయి అని చెప్తున్నారు. సో అలాంటి అంటే అక్కడ ఎందుకు చెప్పంటే వశిన్యాది వాగ్దేవతలే వర్ణన ఏం చేయలేకుండా వదిలేశారు. అక్కడ శివుడే ఇది అవుతున్నారంటే ఊహించుకోండి అని మన ఊహకు వదిలేశారు. ఇక్కడ ఆదిశంకర్లు కాస్త చమత్కారంగా కొంచెం జోడించి చకోర పక్షులు ఇలా ఫీల్ అవుతున్నాయి అనేది అలా చెప్పారనమాట. సో ఇందాక చెప్పుకున్నాం కదా మందస్మిత శతకం అనే అట్లా అంత అమ్మవారి ఒక చిన్న చిరునవ్వు మీద 100 పద్యాలు రాశారు అని అంటే అది అసలు ఎంత గొప్పదో ఊహించండి. అలాంటి చిరునవ్వుని ధ్యానిస్తే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటి మనం కూడా కొంచెం ఆ జ్ఞానం ఆనందం లభించే కొద్దిగా ఆ స్టేట్ లో కాసేపు ఎక్కువసేపైనా ఉండే అవకాశం ఉంటుంది. అదొకటి. ప్లస్ అమ్మవారిది అయ్యవారిది ఇద్దరిది అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఇద్దరు మనకు అక్కడే దొరికేస్తున్నారు కనుక. ఓకే, సో అది ఈ నామం. నెక్స్ట్ ఇది వచ్చేసి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. సింగిల్ నామము షోడశాక్షరి శ్రీ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. అగైన్ అనాకలిత అంటే ఆకలించుకోవటం అని అంటారు కదా, అంటే అవగతం చేసుకోవటము అర్థం చేసుకోవటం అలాంటి ఇది. అనాకలిత ఇక్కడ అలా ఆకలించుకోలేనిది అంటే దానికి మనం పొందలేం, లభ్యం కాదనమాట. అలాంటి ఏంటి ఏం దొరకట్లేదట వాళ్ళకి, చుబుక శ్రీ విరాజిత సాదృశ్యం అంటే దాన్ని పోల్చి చెప్పటానికి ఒక ఉపమానం అనేది దొరకలేదు. ఇక్కడ లిటరలీ హ్యాండ్స్ అప్, గివ్ అప్, మేము అమ్మవారి చుబుకాన్ని వర్ణించడానికి మాకేం దొరకట్లేదు అని చెప్పారు. అది వాళ్ళు చెప్పింది. ఇక్కడ చిరునవ్వుకి అట్లీస్ట్ స్వామివారిని చూపించారు, కొంచెం ఏదో మనం ఊహించుకోవచ్చు అని. ఇక్కడ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, అమ్మవారి చుబుకానికి సాదృశ్యమైన పోలికను తీసుకురావాలి అని అంటే ఏమీ లేదు అని చెప్పి అలా ప్రకాశిస్తోంది అమ్మవారి చుబుక. అంటే మనం ఎలా ఊహించుకుంటాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి దొరకలేదు, మనం ఎలా చేసుకోవాలో మనకి తెలీదు. సో ఇప్పటివరకే మనం ఈ సోఫార్ ఇప్పుడు స్వరూప వర్ణన ఇక్కడ వరకు వస్తే ఏమైంది, లలాటాన్ని అష్టమి చంద్రుడితోటి, కస్తూరి తిలకాన్ని చంద్రుడి మీద ఉన్న మచ్చతోటి, ఆ కనుబొమ్మలేమో మన్మధుడి గృహ తోరణాలతోటి, తర్వాత కళ్ళనేమో మీనాలతోటి, ముక్కుని నవచెంపకంతో, ముక్కు పుడక వాటన్నిటిని తారలు గ్రహాలు వాటి కాంతులతోటి పోల్చారు. చెక్కిళ్ళు సానపట్టిన పద్మరాగశీలలు అన్నారు. తర్వాత పెదవులు మళ్ళీ ఎర్రటి పగడాలు లేకపోతే దొండపండు ఆ రెండింటితోటి ఇచ్చేశారు. తర్వాత పళ్ళు శుద్ధ విద్యాంకురాలు అన్నారు. ద్విజ పంక్తులు అంటే ద్విజులు కూర్చుని ఇచ్చేస్తున్నట్లుంది అన్నారు. సో ఏదో ఊహ చేయగలుగుతున్నాం అక్కడ వరకు. తర్వాత అదేంటి అమ్మవారి గొంతులో మాధుర్యాన్ని సరస్వతీదేవి వీణతోటి కంపేర్ చేశారు. నవ్వు దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం చెప్పగలిగారు, తర్వాత మన ఊహకు వదిలేశారు. ఇంక ఇక్కడికి వచ్చాక అసలు అంటూ పోలికే చెప్పలేకపోయారు. సో అది క్లియర్. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఆదిశంకరాచార్యుల హెల్ప్ తీసుకుంటే ఆయన కూడా కొంచెం వర్ణించడానికి ప్రయత్నించారు. చూద్దాం ఎట్లా చెప్పారు. కరాగ్రేణ స్పృష్టం దుహిన గిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథం కారం బ్రూము
తవ చుబుకమౌపమ్యరహితం. ఇక్కడ గురువు గారు కూడా ఏం చెప్పారంటే తవ చుబుకం ఔపమ్యరహితం, ఉపమానం చెప్పలేం దానికి అనేది చెప్పారు గురుగారు కూడా. కాకపోతే కొద్దిగా చిన్న హింట్ ఇచ్చారు, అందుకనే ఐ వాంటెడ్ టు కోట్ దిస్ హియర్ అనమాట. గురుగారే చెప్పారు ఏమంటే నీ చుబుకం ఔపమ్య రహితం, ఉపమానాలతోటి పోల్చి చెప్పలేనిదమ్మా అని చెప్పి ఆయన కూడా అన్నారు. కాకపోతే ముందే ఏం చెప్పారు, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిన వత్సలతయ అంటే ఇలా చేతులతోటి ఇలా గడ్డాన్ని పట్టుకొని వాత్సల్యంతో, ఓకే, తుహినగిరి అంటే హిమవంతుడు ఆయన కూతురుగా పుట్టింది కదా అమ్మవారు పార్వతీదేవిగా, ఆ అవతారంలో వాత్సల్యంతో కూతురు కదా మరి ఇలా గడ్డం పట్టుకునే అవకాశం ఆయనకి దొరికిందట. ఓకే, తర్వాత గిరీశేనోదత్తం ముహురధర పానాకులతయ అంటే సరసాలు ఆడుకునేటప్పుడు భర్త కనుక శివుడు ఇలా పట్టుకుని అమ్మవారి అధరాలని అందుకోవడానికి అలాగా ఆయన పట్టుకున్నట్ట. అంతే, వాళ్ళిద్దరే ఈ అమ్మవారి చుబుకాన్ని పట్టుకోగలిగే ఆ అదృష్టాన్ని చేసుకున్నది వాళ్ళిద్దరే అట. అక్కడ అప్పుడు దానికి ఏమంటున్నారు, అలాగా ఆయన పుత్రవాత్సల్యంతో ఆయన భార్యగా ప్రేమతో అనురాగంతో శివుడు వాళ్ళిద్దరు మాత్రాన్ని పట్టుకున్నారు కదా. సో ఆయన గురుగారు ఇక్కడ ఏం చెప్పారంటే అద్దంలా మెరిసిపోతున్న అమ్మవారికి ఇది పీడిట. అద్దానికి కింద పట్టుకోవడానికి చిన్నప్పుడు ఇలా ఉంటాయి కదా, హ్యాండ్ హెల్డ్ మిర్రర్స్ ఉంటాయి కదా, దానికి ఒక చిన్న పిడి ఉంటుంది కదా, పిడితోటి అద్దాన్ని పట్టుకుంటాం. అలా ఉంది అమ్మవారి ముఖం అద్దంలా మెరిసిపోతూ ఉంటే ఈ గడ్డం పిడిలాగా వాళ్ళు పట్టుకున్నారు అని చెప్పి, అది దట్స్ హౌ క్లోజ్ హీ కుడ్ గెట్. మళ్ళీ అంతేగాని ఈ పార్ట్ ఎలా ఉంది అనేది వర్ణన మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోయారట, అంత అందంగా ఉందట. ఓకే, సో అది అద్దం. ఇప్పుడు అద్దం అని అన్నారు కదా, అలాగా ఏదో ఉపమానం పెట్టేయాలి కదా అనేసి ఎప్పుడు చెప్పారు. చెప్తే అది ఆదిశంకర్లు కానే కాదు, జగద్గురువులు ఆయన, ఆయన సాక్షాత్తు శివస్వరూపం. సో ఆయన ఏదో చెప్పారంటే దానికి కూడా మీనింగ్ ఉంటుంది. అక్కడ ఇన్ డెప్త్ మీనింగ్ ఒకసారి ఆలోచిస్తే ఏమవుతుందంటే మనకి ఇది అంటే దత్తాత్రేయుడు ఇదిలో ఉన్నా కూడా విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అని అన్నారు కదా. సో ఈ విశ్వం మొత్తం ఇట్లా స్వామివారు దర్పణంలో ఎన్నో ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ విశ్వం మొత్తం అంటే క్రియేషన్ మొత్తం ఆ అద్దంలో కనిపిస్తోంది. అద్దం ఏంటి, మాయ. సో అక్కడ అమ్మవారు అలా వర్ణన మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అమ్మవారి ముఖం అద్దం అన్నారంటే ఏం అర్థం, శివుడి నుంచి వచ్చిన సంకల్ప శక్తి అమ్మ మాయా శక్తితోటి కలిసి కదా ఈ విశ్వం మొత్తం సృష్టి జరిగింది. అమ్మవారి మాయ లేకపోతే సృష్టి డజంట్ ఎగ్జిస్ట్. అందరం మనం బ్రతుకుతున్నది మాయలో. అగైన్ ఇలాంటివన్నీ ఏంటంటే కాంప్రహెండ్ చేసుకోవడానికి మనకు అస్సలు ఈజీ కాదు, అబోవ్ అండ్ బియాండ్ అస్ అని అనిపిస్తుంది. బట్ చెప్పారు అంటే అక్కడ ఒక పాయింట్ ఉంది అని. సో మనకు అర్థం కాకపోయినా బేసిక్ గా అద్దానికి రిఫరెన్స్ అలా అమ్మవారి ముఖాన్ని ఎందుకు ఇచ్చారు అని అంటే అది. సో ఆ మాయ వల్ల ప్రతిబింబిస్తోంది కనుకే అది. సో దీనివల్ల దీన్ని డిరైవ్ చేస్తే ఏమొస్తుందంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే ఈ శివుడు అద్దాన్ని పట్టుకోవటం అక్కడ వరకే బ్రహ్మ సత్యం. అంటే ఈ అద్దంలో కనిపించే ప్రతిబింబాలు ఏవి కెన్ యూ టచ్ అండ్ ఫీల్, ఏది లేదు కదా, అవి ఉన్న ఇట్స్ లైక్ ఎ ప్రొజెక్షన్ అన్నట్లు అనమాట. ఆ మాయ ప్రొజెక్షన్ వల్లే అలా కనిపిస్తుంది అని, అందుకని జగన్ మిథ్య అని అంటారు. మనం అని అనకూడదు. నాకున్న లెవెల్కి నేను వేదాంతం ఇంతకు మించి మాట్లాడటానికి నాకంత సబ్జెక్ట్ కూడా లేదు కనుక ఇది ఇక్కడితో ఆపుదాం. బట్ అమ్మవారి చుబుకానికి ఉపమానం లేనంత అందంగా ఉందట. సో ఊహించుకోండి. అసలు ఇంకొక నామం చెప్పేసుకుందాం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః. షోడశాక్షరి మొత్తం మళ్ళీ ఒకటే నామం. కామేశబద్ధ మాంగళ్య అంటే కామేశ్వరుడు. ఇప్పుడు మీరు చూడండి అసలు అంటే ఒరిజినల్ స్వరూపం ఈ త్రిమూర్తులు అది కూడా రాకున్నప్పుడు ఉండే స్థితి ఏంటంటే కామేశ్వరులు అంటారు అమ్మవారిని అయ్యవారిని. ఓకే, అందుకని యూ విల్ గెట్ దిస్ రిఫరెన్స్ అలాట్. కామేశ అనేది చూసారు కదా, ఇప్పటికే ఆల్రెడీ 2 సార్లు వచ్చింది. సో కామేశబద్ధ మాంగళ్య, కామేశ్వరుడి చేత కట్టబడిన మంగళసూత్రం తోటి శోభిత కంధర, మెరిసిపోతూ చక్క శోభాయమానంగా ఉన్న మెడ కలది అని అమ్మవారిని వర్ణిస్తున్నారు. సో ఇక్కడ బేసిక్ గా ఫోకస్ ఏంటి అంటే కామేశ్వరుడి చేత కట్టబడిన మాంగళ్యం, దాని గురించి చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అమ్మవారిని మించిన పెద్ద ముత్తైదు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఓకే,
సో అమ్మవారిని మించిన సౌభాగ్యవతి, అమ్మవారిని మించిన పతివ్రత ఇంకెవ్వరూ లేరు. అసలు అంతగా ప్రేమించగలిగే, పతిని అంత ప్రేమించగలిగే, లేకపోతే పతిని అంత తపనతో పొందగలిగిన వాళ్ళు కానీ ఎవరు లేరనమాట. సో ఇందాక ఈ నామంలో చెప్తానన్నాను కదా, అందుకనే అమ్మవారి కష్టాలు చెప్పలేదు శివుడిని సంపాదించటంలో, పొందటంలో. సో ఏమైందంటే సతీదేవి అవతారం అందరికీ తెలిసిందే కదా, దక్షుడికి పుత్రికగా పుట్టటము, నిరీశ్వర యాగం చేయటము, అక్కడ సతీదేవిగా అమ్మవారిని స్వామి ఏంటి అంత యజ్ఞశాల అంతా భగ్నం చేసినప్పుడు అమ్మవారిని చనిపోయింది అమ్మవారు. అది పట్టుకొని బాడీని అలా తిరుగుతూ ఉంటే లాభం లేదు, ఇలా అయితే శివుడు అసలు ఈ లోకంలోకి తిరిగి రావట్లేదని చెప్పేసి విష్ణుమూర్తి ఖండాలుగా ఖండించటము, అది ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగం పట్టము, శక్తిపీఠాలుగా ఉద్భవించడం అవంతా మనకు తెలిసిందే. అయితే ఈ సతీదేవిగా అవతారం చాలించి, ఇప్పుడు అమ్మవారు చనిపోయింది, మరణించింది అనేవి రాంగ్ వర్డ్స్ టు యూస్. అమ్మవారు ఆ అవతారం చాలించింది. ఓకే, చాలించి వేరే అవతారం తీసుకుంటుంది. ఎందుకంటే ద యాక్చువల్ అంశ ఆఫ్ అమ్మవారు అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, అది ఎప్పుడు మనకి దూరం కాదు. కాకపోతే ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క అంశతోటి దిగి వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఏంటి మనం చెప్పుకున్నాం కదా, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, లేకపోతే కొన్నిసార్లు ప్యూర్ దయ, ప్రేమ, అనుగ్రహం. లైక్ హిమవంతుడు ఆయన కోరుకున్నాడు కనుక దయతో అమ్మవారు వాళ్ళ ఇంట్లో పుట్టింది అమ్మవారిగా, అలాగనమాట. సో అయితే ఈ అవతారం అయిపోయిన తర్వాత అమ్మవారు హిమవంతుడి పుత్రికగా పార్వతీదేవిగా పుట్టింది. పుట్టినప్పుడు అమ్మవారికి ఏమి క్లారిటీ ఉంది. ఓకే, షీఈస్ నాట్ కన్ఫ్యూజ్డ్. మనలాంటి వాళ్ళకే తెలియకుండా మనం వాసనలను క్యారీ చేస్తున్నాము వేరే జన్మల నుంచి అనంటే, ఇక అలాంటి అమ్మవారికి తెలియదా ఎవరి కోసం తను ఈ అవతారం దాల్చిందో, తన పర్పస్ ఆఫ్ దిస్ అవతారం ఏమిటి అనేది అమ్మవారికి బాగానే తెలుసు. సో చిన్నప్పటి నుంచి ఆవిడ శివుడిని ఆరాధిస్తూనే బ్రతికింది. సో శివుడు అంటే శివుడే. ఓకే, ఆవిడ ఆరాధిస్తూ పెరుగుతూ వచ్చింది. అయితే ఆన్ ద అదర్ సైడ్ శివుడు ఏంటి, చాలా అప్సెట్ అయ్యారు బికాస్ ఆఫ్ వాట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద దక్షయజ్ఞం భూమికలో. అయ్యి అసలు కొన్నాళ్ళు ఈ చికాగ్గా ఉంది అని చెప్పి స్వస్థత అంటే ఆయన స్వాభావికంగా ఆయన ఉండే స్థితి ఏంటి అంటే యోగ సమాధిలో ఉండటం. సో ఆయనకి ఎప్పుడు అలా ధ్యానం చేసుకుంటూ ఉండటం అనేది, శివుడు ఎప్పుడు అలానే ఉంటారు. ఈ సంకల్పం వచ్చి కదిలితే అమ్మవారు మొత్తం క్రియేషన్ చేసి అమ్మ నడిపిస్తోంది, కానీ మాయాశక్తితో ఆయనకి ఇష్టమైన పని ఒకటే, ధ్యానం అంతే. ఓకే, అది ఆయన స్వస్థితి అన్నమాట. సో అలాగ ఉంటూ ఉంటే ఊరికి ఈ దేవతలు లేకపోతే ఋషులు వీళ్ళందరూ దర్శనానికని రావటము, డిస్టర్బ్ చేయటం అని చికాకు పెట్టేసిందిట. ఐ నీడ్ ఎ బ్రేక్, నాకు ఎవరు వద్దు, నాకు ఏకాంతం కావాలి అని చెప్పేసి హిమవత్ పర్వతానికి వెళ్ళి ఆయన అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. కాకపోతే హిమవత్ పర్వతానికి రాజు హిమవంతుడు కనుక ఒకసారి ఆయనకి కనిపించి చేశారు. అమ్మవారు వెరీ హ్యాపీ, శివుని దర్శనం జరిగింది. సో హిమవంతుడు ఏం చేశారు, ఆయనకి తెలుసు పార్వతి దేవి అమ్మవారి ఎంత అదృష్టం కదా, మనకి మేబీ అమ్మవారి లాగే నా కూతురు అమ్మవారి లాగే అని మనం అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు తిడుతుంటాం, అదంతా మామూలే. బట్ తెలిసి అమ్మవారిని కూతురుగా పుత్రికగా పొంది ఆయన ఎలా ఉండి ఉంటుందో అసలు ఊహించుకుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే అది ఆయన అదృష్టం అన్నమాట. అయితే అలాగా హిమవంతుడికి పుట్టి అయితే ఆయన ఏం చేశారంటే పిలిచి, చూడమ్మా ఇలాగే ఇదిగో శివుడు, ఆయనకి సపర్యలు చేయాల్సిన బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. ఇది అంటే వచ్చింది సాక్షాత్ శివుడు పరమేశ్వరుడు, ఆయనకి వేరే ఏంటి సపర్యలు చేయడానికి చెలికత్తల్ని వాళ్ళని పెట్టడం ఆయనకి ఇష్టం లేదనమాట. అందుకని పార్వతి అమ్మవారికి అప్పచెప్పారు. ఆవిడ చాలా హ్యాపీగా హాయిగా ఆయన సేవలో, ఆయనకి ఇప్పుడు ధ్యానమా, ఇప్పుడు పూజ, ఇప్పుడు ఇది రెడీగా పెట్టాలా, లైక్ ఏది చెప్పించుకోకుండా చాలా శ్రద్ధగా సేవించుకుంటుంది. అమ్మవారికి అసలు ఇంకొక ఆలోచననే లేదు, ఆయన సాంగత్యంలో ఉండటం, ఆయన సేవ చేసుకోవటం, దట్ ఈస్ హర్ మోటో. సో షీ ఈస్ వెరీ హ్యాపీ. కాకపోతే ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. మనకి సుబ్రహ్మణ్య స్వామి కలగాలి, ఏవో అంత ఈవెంట్స్ అన్ని రిలేటెడ్ గా ఉన్నాయి కనుక దేవుళ్ళు కొంచెం ఆత్రపడిపోయి, అబ్బా మన్మధుడు మనకు అసలు కింగ్, ఆయన తలుచుకుంటే ఎవరినైనా సరే పుట్లో వేసేస్తాడని చెప్పి ఎగదోసి పాపం మన్మధుడిని పంపించారు. అది మనం చెప్పుకున్నాము, ఆ బాణాలు ఏం పనిచేయలేదు. ఆయన ఇలా ఒక్కసారి మూడో కన్ను
దృష్టి సారించగానే ఆయన భస్మం అయిపోయాడు, అక్కడితో అయిపోయింది. అప్పుడు ఏమైంది, శివుడికి కోపం వచ్చింది, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఇచ్చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి హీ మూవ్డ్ అవే ఫ్రమ్ దేర్ ఆల్సో. హీ వెంట్ టు అ డిఫరెంట్ ప్లేస్. వెళ్తే అంతే, అమ్మవారికి చాలా 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 బాధ కలిగింది. ఎందుకంటే ఆవిడ షీఈస్ వెరీ హ్యాపీ ఆ సేవలు చేసుకుంటూ. అలాంటిది శివుడు వదిలేసి వెళ్ళిపోయారు మళ్ళీ అంటే, మళ్ళీ ఎప్పటికో కదా నాకు దర్శన భాగ్యం అని చెప్పేసి ఇంకా తిరిగి శివుడు వెళ్ళిపోయాడు కదమ్మా తిరిగి రా అని అంటే కూడా హిమవంతుడు రాకుండా అక్కడే ఉండి ఇంకా ఇంకా తపస్సు చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఎంత తీవ్రంగా తపస్సు చేసిందంటే ఇది మనం వినాల్సింది. అంటే శివుడు ఎట్లాంటి వాళ్ళకి దొరుకుతాడు, ఏం చేస్తే దొరుకుతాడు, ఆషామాషి కాదు కదా. అది అమ్మవారు మనకి చూపించడం కోసం అమ్మవారు చేసింది. అంతేగాని వాళ్ళిద్దరూ చెప్పాం కదా అవినాభావ సంబంధం అంటే వాళ్ళదే, అది వాళ్ళని విడదీయలేం మనం. అలాంటిది ఇక్కడ ఏంటి అంత తీవ్రమైన తపస్సు. ఎట్లా అంటేట ఇట్లా మండే సూర్యుడు ఉన్నప్పుడు బండ మీద కాలిపోతూ ఉంటుంది కదా, అంటుకుపోతూ ఉంటుంది కాలు, అంత ఎండలో బండ మీద నించుని చుట్టూత అగ్నిని రగుల్చుకొని వలయంలాగా సూర్యుడిని చూస్తూ. అంటే నువ్వు ఏదైనా దూరంగా ఇప్పుడు మనకి చిన్నప్పుడు తెనాలి లింగుడి స్టోరీ ఒకటి ఉండేది, గుర్తుందా మీకు? ఎవరో ఒకతను రాత్రి అంతా సరస్సులో ఉంటే కనుక వాళ్ళకి పొద్దున ఏదో పారితోషికం ఏదో ఇస్తామని అని అంటే రాజు ఉంటాడు పాపం, డబ్బులు అవసరమై. ఎట్లా ఉన్నావంటే దూరంగా ఉన్న లైట్ మీదనే ఫోకస్ పెట్టడం వల్ల ఇట్ డజంట్ రియలీ గివ్ యూ ద వార్మ్త్, అది నీకు రాదు. కానీ నువ్వు వార్మ్ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నావు కనుక నీ మనసు నీ మైండ్ కొంచెం ట్యూన్ అయ్యి ఉండి తట్టుకోగలిగే శక్తి కలుగుతుంది. ఓకే, సో అలాగా మనం కూడా చూడు ఇక్కడే కూర్చుని అదే స్నోని ఇక్కడ కిటికీలోంచి చూస్తుంటేనే చదివేస్తుంది, బయటకు వెళ్ళక్కర్లేదు. నాకైతే అనుభవమే అది. సో అలాగా ఆవిడ సూర్యుడిని తదేకంగా చూస్తూ పొద్దున పూట ఆ మండే ఎండలో బండ మీద నించుని ఒంటి కాలు మీద చుట్టూ తాగ్ని రగుల్చుకొని అదొక టైప్ ఆఫ్ తపస్సు. ఆ తర్వాత చలికాలంలో సరస్సులో మెడలోతు చల్లటి ఫ్రీజింగ్ హిమవత్ పర్వతంలో నీళ్ళు అంటే ఊహించుకోండి ఎంత చల్లగా ఉంటాయో. ఇంత నీళ్లలో మునిగి చంద్రుడిని చూస్తూ. ఎవరు చెప్పారు ఆవిడకి చేయమని? అవసరం ఉందా? వాళ్ళిద్దరూ ఇన్సెపరబుల్ కదా. ఇవాళ కాకపోతే రేపటికన్నా శివుడు రాడా అమ్మవారిని వెతుక్కుంటూ? ఇవన్నీ ఎందుకు చేయాల్సింది అంటే మనకి చెప్పటం అన్నమాట. భగవంతుని ఎలా సాధించగలమంటే తపస్సు మాత్రమే. తపహ తపహ తపహ, దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ రీచ్ గాడ్ ఈస్ త్రూ తపస్సు. సో ఆ తపస్సు అంటే మానసిక తపస్సు కూడా చేయొచ్చు, వాచక తపస్సు, రకరకాల తపస్సులు ఉన్నాయి. మళ్ళీ మనం ఈ కలికాలంలో మనం ఏం చేయొచ్చు అని ఇవన్నీ చేయాలని ఇదేమీ లేదు. సో అట్లాగా వర్షం పడుతూ ఉంటే అలా వృక్షం లాగా కదలకుండా కుండపోతూ వర్షం పడుతున్నా కూడా కదలిక లేకుండా అలాగే ఉండి అంత తీవ్రతరంగా చేసింది అనమాట అమ్మవారి తపస్సు. అంతా చేసి అప్పుడు తినడం కూడా మానేసింది. ఆకులు తినేది చాలా రోజులు, ఆకులు తినడం కూడా మానేసింది. అందుకే అపర్ణ అయింది అమ్మవారి పేరు. సో అంత తీవ్రంగా తపస్సు చేస్తూ ఉంటే అప్పటికి కూడా శివుడు మళ్ళీ ఒక సాధువులాగా వచ్చి, ఏంటి అమ్మ నువ్వు చూస్తే ఇంత సుకుమారంగా ఉన్నావు, చిక్కిపోతున్నావు, శల్యమైపోతున్నావు, ఆ జోగి ఆ శివుడి కోసం నువ్వు చేసేదేంటి అలా చెప్పి అది కూడా అందరికి తెలిసిందే, అదేం విస్తారంగా నేను చెప్పట్లేదు. కానీ అలాంటి వాళ్ళ కోసం ఎందుకమ్మా నువ్వు ఇంతలా ఇదవుతున్నావు అని చెప్పి మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఒక చిన్న టెస్ట్ అనుకో, అన్ని టెస్టులు పెట్టారు అనమాట దేవుడు. మనలాంటి వాళ్ళమైతే ఫస్ట్ టెస్ట్కే అన్ని పడిపోతాము. సరే అమ్మవారు కదా స్థిరంగా ఉంది, నువ్వు ఇంకా ఆయన సాధువుని కూడా ఇంకా తోసేదానికి సిద్ధపడింది అనమాట. అంటే మీరు శివుడిని దూషిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు అని చెప్పి అప్పుడు ఆయన స్వస్వరూపంలో ప్రత్యక్షమయ్యి అమ్మవారిని అనుగ్రహించి తర్వాత వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకున్నాడు. మంచి ప్రాపర్ గా పెళ్లి. శివ పార్వతుల కళ్యాణం అంటే అసలు కనీ విని ఎరుగునట్లు. హిమవంతుడు మేనాదేవి అనుకున్నారట, అబ్బా మనం ఇంత అల్లారి ముద్దుగా పెంచుకున్నాము, ఆ శివుడు చూస్తే ఈ జటాజూటాలు, ఈ అదేంటి పులితోలు కప్పుకొని పాములు పెట్టుకుని అట్లా ఉంటాడు, అసలు ఏమన్నా నప్పుతుందామని అనుకుంటాం కదా మన అల్లుడు మన కూతురికి తగ్గట్టు ఉండాలి అని. అలా లేదు అని చాలా మేనాదేవి చాలా ఫీల్ అయిందిట. మరి శివుడు అంటే ఏంటి? ఐశ్వర్యాధినే. కుబేరుడికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చింది, అంతమందికి ఇవ్వగలిగే శక్తిని ఇచ్చింది శివుడు. సో ఇమాజిన్ ఆయన ఎలా అంటే విరాగి,
దేనితోటి ఆయనకి అటాచ్మెంట్ లేదు. నువ్వు పట్టు వస్త్రాలు వేసుకున్నా నాకు ఒకటే, పులి వస్త్రం కప్పుకున్నా ఒకటే. అలా అంతటి సింప్లిసిటీకి ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే మనకి శివుడే అన్నమాట. అంతేకాక ఐశ్వర్యం లేక కాదు, ఆయన దట్ ఈస్ హిస్ నేచర్, హిస్ స్టైల్. కానీ చక్క పెళ్లికి చాలా బాగా రెడీ అయ్యి మంచిగా బందోబస్తు పెడితే మేనాదేవి ఆశ్చర్యపోతుంది అని అది కూడా చెప్తారు. బట్ అంత ఇది వచ్చి అంత అంగరంగ వైభవంగా జరిగింది ఆ శివపార్వతుల కళ్యాణం. విష్ణుమూర్తే అన్న ఎప్పుడు అమ్మవారిని కన్యాదానం చేయాలంటే విష్ణుమూర్తి ఉండాల్సిందే అన్నమాట. సో అంత బాగా జరిగింది. అప్పుడు కట్టేట మంగళసూత్రం అనేది, అప్పుడు కామేశబద్ధ మాంగళ్య అంటే అది ఇది వినంగానే మనకి ఎలా మొత్తం ఈ పెళ్లి అమ్మవారి ఎంత కష్టపడింది, ఎలా సాధించింది, వాళ్ళ పెళ్లి ఎంత వైభవంగా జరిగింది, ఇవన్నీ కళ్ళ ముందు కదిలిపోతాయి అన్నమాట. అప్పుడు మనం కూడా విట్నెస్ చేసేసినట్టే. ఓకే ఓకే, వన్ లాస్ట్ శ్లోకం అగైన్ మళ్ళీ దీని నుంచి సౌందర్యలహరి నుంచి. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే అగైన్ మళ్ళీ ఇది డైరెక్ట్ రిలేటెడ్ ఈ నామానికి కాదు, కానీ బికాస్ మనం కంఠం గురించి మాట్లాడుకుంటున్నాము, ఆ తర్వాత విల్ మూవ్ ఆన్ టు అదర్. ఇది కనుక నేను ఒక్కసారి కంఠం దగ్గర ఉండం, కంధర అని చెప్పుకుంటున్నాం కనుక ఐ వాంట్ ఆల్సో టచ్ అపాన్ దిస్. ఓకే, గళే రేఖాస్తిస్తో గతిగమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువా విరాజంతే నానా విధ మధుర రాగాకర భువా త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సేమాన ఇవతే. సారీ ఫర్ ద బ్రేక్, హ్యాండ్ రైటింగ్ అంతా పిచ్చిగా రాసుకున్నాను. ఓకే, సో బేసిక్ గా ఇది ఎందుకు చెప్తున్నానంటే అగైన్ మాంగళ్యం గురించి డైరెక్ట్ గా లేదు, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్. ఇక్కడ ఏమంటున్నారంటే గళే రేఖా తిస్రో 3 లైన్స్ ఉన్నాయట అమ్మవారికి, గీతలు పట్టి ఉందట మెడ. మీరు గమనిస్తే ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి ఆ లైన్స్. అగైన్ మనకి సాముద్రిక లక్షణాలు బట్టి చెబితే కూడా ఇలా పద్మిని జాతి స్త్రీలు మంచి ఒక ఫీచర్ ఏంటి అని అంటే ఇలా మెడ మీద 3 గీతలు కనిపిస్తూ ఉంటాయట అమ్మవారికి, అలాగున్నాయట. అది కాకపోతే అమ్మవారి మెడలో ఉన్న గీతలు ఏంటి అంటే అమ్మవారి మెడలో ఉన్న 3 గీతలు రెండుగా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు సూత్రం, మంగళ సూత్రాలు కట్టినప్పుట 3 పేటలుగా ఉండి ఒక్కొక్క పేటలో ఒక 9 సూత్రాలు ఉంటాయి. అలా కడతారట మనకి. ఐ థింక్ ఇప్పుడు అది కొంచెం చేంజ్ అయినట్లుంది. సో 27 సూత్రాలు ఉంటాయి అందులో, అంటే ఇలా గ్రంథుల్లాగా. సో 3 పేటలుగా ఉంటాయి. ఆ 3 పేటల్లాగా 3 గీతలు ఉన్నాయి అని అది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ 9 సూత్రాలు ఉన్నాయి, 30 పేటలు అంటే 27 అంటే ఏంటి, 27 అనేది నక్షత్రాల కౌంట్ కదా. కాలగణనం అంతా నక్షత్రాలు వాటితోటి అవుతుంది. మన జాతకాలు అవన్నీ కూడా ఎంత నక్షత్రాల మీద డిపెండ్ అయి ఉంటాయో తెలుస్తుంది కదా. సో మన జీవితం, మన ఆయువు మొత్తం నక్షత్రాల్లోనే ఉంది. సో మనం ఒకటి అనుకోవాల్సింది ఏంటంటే మన ఆయువు ఉన్నంత కాలం మన మాంగళ్యం హాయిగా గట్టిగా ఉండాలి అని అంటే ఈ నామం చేసుకుంటే మంచిది అని. ఓకే, అది ఒకటి మనకి డిరైవ్ చేసుకునేది. సో ఆ 3 గీతలు, ఇది ఒకటి సింబాలిజం, 3 పేటలు లాగా కనిపిస్తున్నాయట. ఇంకొకటి కాకపోతే ఈ శ్లోకంలో ఏం చెప్పారు, గతి గమక గీతైక నిపుణే అని చెప్పారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఆ అమ్మవారి 3 గీతలు గతి, గమకం, గీతం, ఆ 3టికి రిసెంబ్లెన్స్ గా ఉన్నాయి అని అంటున్నారు. అగైన్ సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుసు, గతి అంటే తాళం, టెంపో ఎట్లా వెళ్తోంది అని. గమకం అంటే 2 స్వరాలకి ఇట్లా డ్రాగ్ చేస్తే ఇలా కలుపుతూ పోయేది. ఆ గమకాల వల్ల వినసొంపుగా ఉంటుంది ఇంకా ఇది పాట. గీతం అంటే పల్లవి, అనుపల్లవి, చరణం అట్లా 3 పార్ట్స్ ఉండేది, మొత్తం సాహిత్యం అది అంతా ఉంటుంది, అది గీతం. సో అమ్మవారి కంఠాన ఉన్న 3 గీతలు, ఒకటి గతి, ఒకటి గమకం, ఒకటి గీతం. ఈ 3టికి రిసెంబ్లెన్స్. అంటే ఒక సంగీతం ఒక కళగా బయటకి రావాలి అని అంటే ఈ 3 దాంట్లో ఉండాలి. గీతైక నిపుణే అంటే ఏక నిపుణే అంటే అమ్మవారు అథారిటీ. ఈ 3టి మీద అమ్మవారు అథారిటీ. అఫ్ కోర్స్ అది మనం ఇందాక దీంట్లో చెప్పుకున్నాం, సరస్వతి దేవికే కూడా ఆ శక్తిని ఇచ్చింది అమ్మవారే కనుక అఫ్ కోర్స్ అధిష్టాత్రి అమ్మవారు. సో
సో ఆ గతిగమక గీతైక నిపుణి అని చెప్పారు. వివాహ వ్యానద్ధ వివాహ వ్యానర్థ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ అంటే ఇవి వివాహం టైంలో స్వామివారు కట్టిన 3 పేటల్లా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ 3 ఓకే అక్కడి వరకు అయింది. సో ఇప్పుడు మనం అగైన్ త్రయాణం గ్రామాణం అని చెప్పారు. ఒకటి రిఫరెన్స్ ఆ గ్రామాలు అగైన్ ఇక్కడ నాకు ఎక్కువ డెప్త్ తెలియదు కానీ సంగీతం బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. షడ్జమ మధ్యమ గాంధార గ్రామాలు అని ఉంటాయి 3. ఓకే ఆ నియమాలు ఈ లైన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆ 3 గ్రామాలకి సరిహద్దుల్లాగా సీమ అంటే దట్స్ ద లిమిట్ లేకపోతే నియమించి సరిహద్దులాగా అలా ఉన్నాయట. అంటే కంట్రోల్ ఎగ్జాక్ట్ గా ఏ గ్రామం ఎక్కడ దేంట్లో అందుకోవాలి అంటే బేసిక్ గా ఏం చెప్తున్నారంటే అమ్మవారి కంఠంలో మొత్తం సంగీత శాస్త్రానికి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి అనేది ఈ స్తోత్రం తోటి ఆదిశంకరులు చెప్తున్నారు. 2 విధాల మీనింగ్స్ ఏంటంటే అమ్మవారి మెడలో ఉన్న 3 గీతలు స్వామివారు కట్టిన 3 మంగళసూత్రంలో పేటల్లాగా కనిపిస్తున్నాయి. ప్లస్ ఆ 3 గతిగమక గీతాలు ప్లస్ 3 గ్రామాలు వాటిని విభజిస్తున్న సీమల్లాగా. సీమ అంటే ద లిమిట్ అన్నమాట. ఆ లిమిట్ డ్రా చేస్తున్న సరిహద్దుల్లాగా ఉన్నాయి. అంటే ఏంటి మొత్తం నియమాలు సూత్రాలు సంగీతానికి సంబంధించినవి అవన్నీ అందులో ఉన్నాయి అని. సో అది అనదర్ మీనింగ్. ఎందుకు చెప్పాలి అని అనుకున్నా అంటే దాటిపోతే ఇంకా మళ్ళీ అమ్మవారి గొంతు ఎప్పుడు వస్తుందో అందుకని సంగీత శాస్త్రం మొత్తం ఉంది. ఈ నామం ఉపాసన వల్ల సంగీత సాధన చేసే వాళ్ళకి కూడా ఆ స్వరాలు అవన్నీ రావటం. కొన్నిసార్లు మనం అనుకుంటాం సంగీతం నేర్చుకోవటం ఒక తీరు, సంగీతం పుట్టుకతో వచ్చేది ఒక ఇన్హెరెంట్ గా ఉంటుంది కొంతమందికి ఆ విద్య. అది ఎలా అంటే ఇదిగో ఈ నామం ఈ అనుగ్రహం ఉండటం వల్ల అలాంటివి ఉంటాయన్నమాట. ఇంకొకటి ఫైనల్ గా ఏంటంటే కంఠం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఇక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. మనకి ఆ చక్రాలు ఒక్కొక్క చక్రంలో ఏ పద్మం ఉంటుంది ఎన్ని రేకులు ఉంటాయి అలాంటివన్నీ ఇంకా ఫర్దర్ మనకి చాలా డెప్త్ లో వస్తాయి. లలితా సహస్రనామం అనేది ఒక పెద్ద శాస్త్రం. ఓకే అందులో చాలా డెప్త్ ఉంది. ఇక్కడ మనం విశుద్ధి చక్రం అని చెప్పుకున్నాం కనుక విశుద్ధి చక్రంలో 2 దళాలు ఉంటాయి అన్నమాట. రెండు ఏమి సింబలైజ్ చేస్తాయి అని అంటే శివ శక్తులు 2. ఇప్పుడు మనకి వాక్కు అర్థం ఓకే గొంతులో ఉంది కనుక వాక్కు ఒకటి అర్థం. ఎందుకంటే వాక్కు ఒకటి వచ్చింది అని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. విడదీసి చెప్పలేం ఈ వాక్కు ఇది కానీ అర్థం ఇంకోటి అలా చెప్పలేము కదా. దే ఆల్వేస్ గో టుగెదర్. అప్పుడు ఇది మనం అర్థం చేసుకోగలిగితే అసలు కాళిదాసు ఎందుకు అలా చెప్పారు వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ఆయన నమస్కారం చేశారు. ఎందుకు అనంటే అది అంత నాలెడ్జ్ ఉంది అసలు. అంటే మనకందరికి కాళిదాసు స్టోరీ తెలుసు కదా. జస్ట్ అమ్మవారి అనుగ్రహం వచ్చి అట్లా ఆ బీజాక్షరాలు అలాగా రాగానే ఎలాంటి మాటలు చెప్పారు అంటే అయిపోయింది. అక్కడికి సాక్షాత్కారం అయిపోయింది. ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి అన్ని అర్థమైపోయింది అనమాట. సో వాగర్థ అంటే అది అక్కడ ఆ విశుద్ధి చక్రంలో వాక్కు అర్థం అని 2 దళాలుగా బ్రాంచ్ అవుతున్నది. వాక్కు ఇక్కడి నుంచే వస్తుంది. అది ఆ 2కి ఆ సిగ్నిఫికెన్స్ అదొకటి. తర్వాత హంసద్వంద్వం మనం చెప్పుకున్నాం. ప్రాణవాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా పాస్ అవుతూ ఉండేది త్రూ దిస్ చక్రమే. ఓకే ఎవరికన్నా వాక్కు సరిగా రాకపోవట్లేదంటే విశుద్ధి చక్రం దగ్గర ఏదో బ్లాకేజ్ ఉంది అని. సో దాన్ని తీసుకోవడానికి ఏం చేయాలి అలా ఉంటాయి. మనకి ఆ యోగాలు అవన్నీ మనకి తెలియనప్పుడు గుడ్డిగా ప్రేమగా అమ్మవారిని పూర్తిగా శరణాగతి చేసి ఈ నామంలో ఉన్న భావం అర్థం చేసుకుంటే మనకి చాలు ఇంకేం అక్కర్లేదు. ఓకే సో అలాగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి ఇది హకారం సకారం హంస అని అంటాను చెప్పాను కదా నేను అంతకు ముందు కూడా. ఇది హంసద్వంద్వం అని అంటారు. అదొక పద్ధతి ధ్యానం చేయడానికి. అవి వెళ్ళే మార్గం కూడా ఈ విశుద్ధి చక్రంలో నుంచే. ఓకే సో ఇప్పుడు మనం ఓకే అదంతా ఈ గురుగారి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అని చెప్పుకుంటే
ఇక్కడ శివ భక్తులు అమ్మవారి భక్తులు ఇద్దరు వాదోపవాదాలు చేసేసుకుంటూ ఉంటారట. ఏమంటే స్వామివారు మృత్యుంజయుడు కనుకే అమ్మవారి మాంగళ్యం అంత కలకాలం నిలుస్తుంది, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మృత్యుంజయుడు కనుక ఆబ్వియస్ గా అని అంటారట శివ భక్తులు. అమ్మవారి భక్తులు ఏమంటారు, అమ్మవారి మాంగళ్యం అంత గట్టిది కనుకే ఆయన గరలను తాగినా మృత్యుంజయుడే నిలవగలిగాడు అని చెప్పి వాళ్ళు దెబ్బలాడతారట. సో అలాగా ఇచ్చేసుకుంటారు. కాకపోతే మనకి ఒక ఫేమస్ ఇది ఉంది, పోతనామాత్యులు చెప్పిన దాంట్లో ఇది అందరూ వినే ఉంటారు, బట్ ఇంకొకసారి తలుచుకున్నాము. ఆయన ఏం చెప్పారంటే, మృంగెడు వాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబును ఎంత మది నమ్మినదో అని అంటారు ఆయన. అంటే ఈ మింగేవాడు ఎవరు, మృత్యుంజయుడు శివుడు. ఓకే, మింగేది గరళం, అది కూడా ఎందుకు, ప్రజలకు మేలు జరుగుతుందని. అంత అంత ఏంటి ప్రజాకార్యం మీద చేసేటప్పుడు అందులోనూ తాగేది శివుడు అయినప్పుడు తాగు, నో ప్రాబ్లం అని అందట. అంటే శివుడు అడిగినట్లు పర్మిషన్, తాగుతున్నాను గరడం ఓకేనా అంటే ఏం కాదు, నా మంగళం చాలా గట్టిది, హ్యాపీగా తాగు, ఏమి కాదు అని చెప్పిందిట. అంత మంగళసూత్రమును తాను ఎంత నమ్మినదో, అంటే సర్వమంగళ అమ్మవారికి ఉన్న పేరు. ఆ సర్వమంగళ అయిన అమ్మవారు తన మాంగళ్యానికి ఎంత గట్టిదో ఆవిడకి తెలుసు, ఎందుకంటే ఆ కట్టింది ఎవరు, శివుడు. ఓకే, కట్టింది ఎవరు, కట్టించుకున్నది ఎవరు, అందుకని ఆ మాంగళ్యానికి అంత ఇదనమాట. సో ఆవిడ అంతలా నమ్ముకుని గరళమే తాగు, ఏం పర్వాలేదు అని అందట. సో ఆయన తాగి మృత్యుంజయుడు అవటం మనకందరికీ తెలిసిందే. సో బేసిక్ గా ఈ నామం తోటి చాలా అగైన్ ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాటలు రాకుండా ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే సంగీత సాధన చేసే వాళ్ళు, ఇంకా బెటర్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ, లేకపోతే పెళ్లి అయి ఆ మాంగళ్యం గట్టిగా అమ్మవారి మాంగళ్యం అంత గట్టిగా ఉంటూ సుమంగళిత్వాన్ని కోరుకునే వాళ్ళకి అందరికీ ఈ నామం చాలా 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 ఇంపార్టెంట్. సో ముఖ్యంగా యూజువలీ మనం చూస్తూ ఉండే యూసేజ్ ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్లికి అనేది చాలా ఎక్కువగా ఇది ఈ నామం చేస్తే ఖచ్చితంగా పెళ్లి అయి తీరుతుంది అని అంటారు. అగైన్ రిమైండింగ్, ఎవరైనా చేసేది ఉంటే అలాగా చేసే వాళ్ళు ఉంటే కనుక సంపుటీకరణ అని చేస్తారు. అదేంటి అని అంటే ప్రతి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనేసి మళ్ళీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర చిదగ్నికుండ సంభూత దేవ కార్యసముచ్యత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, అలాగా అంటే 183 times ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ముందు వెనక అలా చెప్తూ ఉంటే దాన్ని సంపుటీకరణ అంటారు. లేదా కొద్దిమంది ఉత్తి ఈ నామాన్ని 108, 1008 సార్లు అలా జపం లాగా కూడా చేస్తూ ఉంటారు. ఎలా చేసినా నాకు అనిపించేది అయితే ఇవన్నీ కూడా సెకండరీ. ఫస్ట్ థింగ్, మనం గుడ్డిగా నమ్ముతున్నామా, ఇప్పుడు ఇది చెప్పారు నేను ఇన్నిసార్లు చేశాను కానీ అవుతుందా అవ్వదా, అయిందా లేదా, అసలు మనము అడిగాము అంటే అదే అయిపోయింది అని అనుకుని మనం అడిగినప్పుడే థ్యాంక్ఫుల్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లైఫ్ లో మనం ఒక కోరిక కోరుతున్నామంటే ఆ కోరిక కమ్ ట్రూ అయిపోయింది ఆల్రెడీ అంటే, అమ్మా ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్. దట్ ఈస్ వేర్ ఈ అఫర్మేషన్స్ అవన్నీ కూడా వచ్చాయి. ఏంటంటే వచ్చేసి అయిపోయినట్లుగా భావించు, అమ్మవారిని అడగటం అవ్వకపోవడం అనేది ఉండదు కదా, అయిపోయినట్లుగా భావిస్తూ ఉంటే దట్ ఈస్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఇట్ యాడ్స్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఆల్సో. ఓకే, సో సౌమంగళ్య బీజాలు అనేవి చాలా ఉన్నాయి ఈ నామంలో. సో ఇది అందరికీ చేసుకుంటే మంచిది. ఓకే, దీంతో ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ఎక్స్ట్రా టైం. బట్ ఎందుకు కంప్లీట్ చేసేద్దాం అనుకున్నానంటే ఈ నామం తోటి వాగ్భవ కూటానికి సంబంధించిన సాకార వర్ణన కంప్లీట్ అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, వాగ్భవ కూటం అంటే కంఠం వరకు, కంఠాది కట్టి పర్యంతం వస్తాం, కామరాజు కూటానికి వస్తాం మనము. అది వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ నామం నుంచి ఇక్కడి నుంచి కిందకి వెళ్ళటం స్టార్ట్ చేస్తాం. సో వాగ్భవ కూటం అంటే జ్ఞానానికి సంబంధించినదంతా ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యింది. సో మిగతాది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.